गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। అజ్ఞానులకై ఋతము వైపు కదిలిన ఋషివో విజ్ఞాన పంటను పండించుటకై కరిగిన కృషివో భవితను లిఖించు కలము పట్టిన మహర్షివో ఆ దేవుని రూపము మార్చుకొని ఇలా పుట్టిన మనిషివో కన్ను పెగు ముడికి రాత రాసినోడు బ్రహ్మైతే బ్రతుకు రాత రాసిన నువ్వు మరో బ్రహ్మవో। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। గమ్యము చేరే దారి తెలియని నావలాంటి మా స్థితిని నడి సంద్రము నుంచి బోధన చేసి ఒడ్డుకు చేర్చావు। నీ కడుపున పుట్టిన బిడ్డ బోలే ప్రతి విద్యార్థిని చూసుకున్నావు। మా కన్నోళ్ళ కలలు సాకారం చేసే విద్యను పంచావు। లెక్క పెట్టలేనంత మందికి అక్షరాభ్యాసం చేసి ఒక్కొక్కరి భవిష్యత్తు దిద్దిన నిష్కల వారధివో। గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః। బంధాలన్నీ తరగతి గది బయట వదిలి రాళ్లను శిల్పాలుగా చెక్కే శిల్పివి। ఏ ఒక్క శిల కళ తప్పిన చెలించును నీ హృదయం। తీగ తెగి మూగబోయిన వీణకు గొంతుకను సవరించి సప్తస్వర సంగీతాన్ని తంత్రుల అంచున పలికించే నీ గొప్పతనం। నీకు ఏమివ్వగలము సాటిరావు మేము చేసే కైదండలు। ప్రతి జన్మలో నీకు శిష్యులై తరింతుము ధన్యులమై। గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః। అందుకోండి మా వందనాలు నీరాజనాలు చదువు నేర్పే గురువులారా
అందుకోండి మా వందనాలు నీరాజనాలు చీకటిని తొలగించారా మా మీద నా బ్రతుకుల్లో జీవం పోసారు విద్యార్థుల గుండెల్లో నిలిచినారు చదువు నేర్పి గురువులారా అందుకోండి మా వందనాలు నీరాజనాలు నీతి నడకను సరిదిద్దారు అక్షరంలో ఆకర్యం అవగాహన పెంచారు హై స్కూల్ వంటి మండలను ఫేమస్ చేశారు చారకొండలో విద్యను నేర్పారు మూడు పెరుగుని పునాదులే వేసినారు చదువు నేర్పి గురువులారా అందుకోండి మా వందనాలు నరసింహ సారు క్లాసులు హిందీ చదివాము కృష్ణయ్య సారు మామూలను గురవారు అన్నారు ఆంజనేయులు సారు క్లాసు భయాన్ని తెచ్చేది దశరథం మాస్టారు అడుగులు పెట్టించారు జ్ఞాపకాలుగా ఎదలో దాచాము ఎప్పటికీ మరవలేము తారకొండలో విద్యను నేర్పారు పెరుగుని పునాదులే వేసినారు చదువు నేర్పి గురువులారా అందుకోండి మా వందనాలు నీరాజనాలు చారు మా పుట్టూరులు నాగరాజు సారు మా పుట్టూరులు రోజయ్య యాదవి సారు తీసులు విసిరేశారు మురళి సారు పెట్టంతో ఎప్పుడు కనపడేవారు వ్యక్తి సారు కన్నడాలు న్యాయమని చెప్పారు చిరంజీవి సారు వస్తే తల ఎక్కకపోయేది జ్ఞాపకాలుగా ఎడలో దాచాము ఎప్పటికీ మిమ్ములను మరవలేము చారకొండలో వేశారు పెరుగని పునాదులే వేసినారు చదువు నేర్పులారా అందుకోని మా వందనాలు నీరాజనాలు మాత్రం ఇలాంటి సబ్జెక్ట్ చెప్పలేము మీరు నేను 2001లో గుంటూరు మరి 22 సంవత్సరాలు దాటింది మీరు ఎక్కడ కల్పించినా కానీ నేనైతే గుర్తుపట్టలేదు మీరు పరిచయం చేసుకుంటేనే అలాగానే అనుకునేవాడిని చాలా సంతోషకరమైన విషయం మీరు మరవరాన్ని నా జీవితంలో ఇది మరవరాన్ని అని భావిస్తున్నాను నిజంగా మీరు చెప్పినట్టే ఆనాడు మన హై స్కూల్ చాలా స్టాండర్డ్ గా నడిచింది అందరూ మెచ్చుకున్నారు ఎటువంటి అనిపించిందంటే నాకు శ్రీకృష్ణ దేవరాయలో ఉన్నట్టే అనిపించింది నాకు అంత అయితే బాగా నడుస్తుందని చెప్పి ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారే సమావేశంలో ఎట్లంటే మాకు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ప్రతి సోమవారం మనకు బస్సు ఉండేది 10 గంటలకు బస్సు వచ్చేది నల్గొండ నుంచి ఆ టైంలో మనం ప్రేయర్ చేసేవాళ్ళం ప్రేయర్లో జరిగేది ఉపాధ్యాయులంతా నిలబడేది
అందరూ ప్రతి సోమవారం నాడు గమనించి దగ్గరలో జరిగిన సమావేశం అనంతరం బయటకు వస్తుంటే అందరు నాతో పాటు ఉపాధ్యాయులు ఉన్నారు. ముందు అతను పోతున్నాడు, వెనుక మేము వస్తున్నాము. అయితే వెంటనే ఎనికి తిరిగి ఈ పాఠశాల బాగా నడుస్తుందని చెప్పొచ్చుకున్నాం. అంటే చుట్టూ ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు ఎవరయ్యా అంటే హేమా హేమీర్, వాళ్ళ దగ్గర నేను అసిస్టెంట్ గా పనిచేసిన. వాళ్ళ ముందు నన్ను మెచ్చుకున్నానంటే మా పాఠశాల చాలా మంచి నడుస్తుందంటే అది చాలా మరవనాన్ని సంఘటన ఆయన చెప్పింది కూడా. తర్వాత ఇంకా మన పాఠశాలలో మన చారగొండలో ఇంకో ప్రైవేట్ స్కూల్ ఉందని మీకు తెలుసు. ఆ ప్రైవేట్ స్కూల్ కంటే మన పాఠశాల ఎక్కువ మంచిగా చెప్పడం వల్ల, నడవడం వల్ల అక్కడి విద్యార్థులు మా దగ్గరికి వచ్చారు. అయితే అప్పుడు గదులు చాలా చిన్నగా ఉన్నాయి. ఆ గదులలో ఎక్కడం చాలా కష్టంగా అయ్యేది. అక్కడి నుంచి వచ్చిన విద్యార్థులకి మనం ఏం చేసుకోవాలంటే చాలా కష్టం. ఒక మన చారగొండ పేరేంటే వచ్చి మా అమ్మాయిని 7వ తరగతిలో నేర్చుకోవాలి అని చెప్పి. అంటే ఏమయ్యా ప్రైవేట్ స్కూల్ నుంచి ఒక గవర్నమెంట్ స్కూల్ వచ్చి చేస్తున్నావు, అక్కడ 12th క్లాసులో సీట్ లేదు, స్థలం లేదు అంటే కాక ఆ పాఠశాల కన్నా ఈ పాఠశాలనే బాగా నడుస్తుంది అని చెప్పడం దీనికి తప్పనిసరిగా తెలుసుకోవాల్సి వచ్చింది. ఆ విధంగా మన పాఠశాల చాలా సక్రమంగా నడుస్తుందని నేను చెప్తున్నా. మరి ఆ కాలంలో ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం చెప్పి ఒక సంవత్సరం మనం టూర్కి వెళ్ళేవాళ్ళం. టూర్కి వెళ్ళినప్పుడు విద్యార్థులు బాగా సంతోషంగా నటైతే తిరిగేవాళ్ళు, కానీ ఉపాధ్యాయులకు ప్రాణం వారి చేతుల్లో ఉండేది. ఎందుకంటే విద్యార్థులను సక్రమంగా ఇంటికి తీసుకురావాల్సినటువంటి సమయం కనుక. అయితే సంవత్సరం మేము దొరుకుతూనే ఉన్నాం, కానీ ఒక సంవత్సరం మాత్రం బాంబేలో ఒక అబ్బాయి ఈ బ్రిడ్జ్ నుండి మధ్యలో పెట్టుంది, ఈ బ్రిడ్జ్ నుండి అవతల బ్రిడ్జ్కి వెళ్తుంది. మేమందరం ఇక్కడ ఉన్నాం. అలా నా విద్యార్థి ఎక్కడ పోయాని అంటే దొరకలేడు. దొరకకపోతే చాలా బాధపడుతుంటే అందరూ వెళ్ళిపోతుంటే మాకేదో వచ్చాడు. అప్పుడు కొట్టింది చూడండి, నేను ఆ అబ్బాయిని బాగా కొట్టాను, సొంతకి బాగా కొట్టాను. ఎందుకంటే ఏ విద్యార్థిని కూడా కొట్టారు నేను, కానీ ఆ విద్యార్థిని మాత్రం ఆ విధంగా ప్రతి సంవత్సరం వాళ్ళం చాలా సక్రమంగా అందరూ పాల్గొన్నారు. తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రతి సంవత్సరం మనం చేసుకున్నాం. ఏ కార్యక్రమం చేపట్టినా చారగొండ పాఠశాలలో సక్సెస్ అయ్యింది. ఇంకా 10వ తరగతి విద్యార్థులకు ఆఫ్టర్ స్కూల్ అవర్స్ గ్రౌండ్ లో కూర్చోబెట్టి మనం క్లాసులు కూడా చెప్తున్నాం, చదవడానికి టైం ఇచ్చినాం. అది బాగానేది. మరి పేరెంట్స్ కూడా వెళ్ళాలంటుంది సార్, తల్లిదండ్రుల దగ్గరికి పోయినాం. కొన్ని తల్లిదండ్రుల దగ్గరికి కూడా పోయి మీ విద్యార్థి యొక్క ప్రోగ్రెస్ చెప్పేవాళ్ళం. ఈ విధంగా పాఠశాల అభివృద్ధికి అందరూ తోడ్పడడం జరిగింది. ఈ విధంగా నాకు ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత నేను 2004లో రిటైర్ అయినా. అయితే ఇప్పుడు నాకు 75 సంవత్సరాలు. ఈ సమయంలో మరి నేను ఏం చేస్తున్నానంటే మా హరిహరపురం కాలనీ, అంటే ఇప్పుడు వలసపురంలో హరిహరపురం కాలనీ ఉంది. ఆ హరిహరపురం కాలనీలో త్రిశక్తి దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో ఉదయం 2 గంటలు, సాయంత్రం 1 గంట సేవ చేస్తూ ఉన్నాను. అయితే ఈ వయసు తప్ప పడేలా నేను భావిస్తున్నాను. చాలా సంతోషం. మరి ఇది కార్యక్రమం చేపట్టడానికి నేను అందరినీ అభినందిస్తున్నాను. ఇదందరూ అభివృద్ధి చెందాలని, రాష్ట్ర అభివృద్ధి చెందాలని నేను మనసాపడుతున్నాను. ఎందుకంటే 10th క్లాస్ వరకు మేము అక్కడ పనిచేయకపోయినాం కాబట్టి గుర్తుపట్టుకుంటున్నాం. నా పేరు కృష్ణయ్య. నాకు ఒక కుమారుడు, 2 కుమార్తెలు హాయిగా ఉన్నారు. 2 అల్లుళ్ళు వ్యాపారం చేసుకుంటారు. నా కొడుకు స్కూల్ అసిస్టెంట్, మా కూడా స్కూల్ అసిస్టెంట్. నాకు ఎట్లాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. ప్రధాన కారణం ఏమిటంటే ఒక పంట చెప్పింది, ఏం చూసి సంతోషపడాలి, దీనికన్నా నా బాగుండాలి. కానీ పట్టణంలో ఉన్నటువంటి పరంపర బాణం చేసి మన పేరుపై బాధపడటం అది నచ్చేది కాదు. ప్రధానంగా ఓల్డ్ తగ్గించుకుంటే సుఖంగా ఉండటం. ఇక అవసరాన్ని బట్టి కూడా
ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారికి ఒక కారు అవసరం. ఆర్థిక శాస్త్రంలో అవసరాలు, సౌకర్యాలు, విలాసాలు ఉన్నాయి. మామూలు వ్యక్తికి విలాసమే, డాక్టర్ మాత్రం అత్యవసరం. కాబట్టి ఈనాడు ఎక్కువ ఇబ్బందులకు ప్రధానమైనటువంటి కోరికలు కాదని తగ్గించుకుంటే ఉండగలుగుతాం. ఇంకా ఈరోజు చూసుకుంటే ఈ మా విద్యార్థులు మరి అనుకుంటూ మీరు మామూలుగా వచ్చారు, కానీ ఈ యొక్క మహిళలు మాత్రము ఈనాడు దేశానికి కేంద్ర ప్రభుత్వంలో నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక శాఖ మంత్రి, రాష్ట్రంలో భట్టి కుమార్ గారు ఆర్థిక శాఖ మంత్రి, కానీ వాళ్ళిద్దరు ఆర్థిక మంత్రి గారు సమాజానికి ఆర్థిక మంత్రి ఎవరైనా మహిళలే. మహిళలకు ప్రధానంగా చెప్పేది ఏమిటంటే నా పిల్లలు కూడా చెప్పుకుంటారు, అమ్మా ఆయన పక్కన కొనండి కానీ కోరుకోకండి, ప్రయత్నం చేయండి. అభివృద్ధి చెందడానికి ఈ పిల్లలు బాగు చేసుకోండి. చదువు కాదు, తర్వాత ఆర్థిక కాదు, మనం మానవులుగా జీవించాలి. పండి జవహర్లాల్ నెహ్రూ గారు సందర్భంలో ఏమంటే మనం ఆకాశంలో పక్షుల మంది ఎగురుతున్నాము, ఎర్రలు పెద్ద విమానాలు కూడా పోతున్నాము, నీళ్ళలో చేపల మంది ఎగరగలుగుతున్నాము, కానీ భూమిపైన మానవులుగా జీవించలేకపోతున్నాం. అసలు దేశం రకరకాలుగా స్వార్థలకు పెరిగిపోయింది. ఇంకా ముందు ఉన్నది కానీ అది ఇంకా పెరుగుతుంది. కాబట్టి సాధ్యం వరకు మనం ఈ పిల్లలను ఈనాడు నేను చదువు చెప్పేంత వరకు అంటే నేను ఉద్యోగ విరామం చేసేంత వరకు సెల్ ఫోన్లు లేకున్నాయి, కానీ ఈనాడు సెల్ ఫోన్లు వచ్చినాయి. సెల్ ఫోన్లతో మీ పిల్లలు చాలా పడవుతున్నారు. అంటే మా పిల్లలు పెద్దలు అయిపోయింది అనుకోవడం కాదు, ఆ పిల్లలను బాగుపరచాల్సిన బాధ్యత మీకు. చెప్తారో ఏం చెప్తారో దాని చెప్పిన పిల్లవాడు అది చెప్పే మాత్రం తప్పబడ్డాడు. కాబట్టి ఆ సెల్ ఫోన్లో అడిగింది కాకుండా సాధ్యం వరకు అందరిపైన దృష్టి పెట్టే చూసి కుటుంబాలు బాగు చేసుకుని కోరుతున్నాం. ఇంకా నేను ఈ కార్యక్రమం సమావేశం సుమారుగా 5వ అనేది ఆ రోజు ఎందుకంటే గుర్తుగా చేసారు, ఫంక్షనాల్లో చేసారు, చెరువు కట్టారు, చెరువు ఆ చెరువు కింద 2 సార్లు చేసారు. ఇది 6వది. అయితే మా మిత్రులు మమ్మల్ని బాధించబడి ఏమంటుంటారంటే నేను చారగొండకు ఈ విద్యార్థుల కోసం పోతలేదు, కళ్ళు కోసం పోతున్నాను. మా తల్లి కళ్ళు కూడా సార్ మన సంతోషం తప్ప విద్యార్థుల యొక్క ప్రేమకు విద్యార్థులకు ఆటలేకపోతున్నాం. ఎందుకంటే ఈనాడు జరిగినటువంటి కార్యక్రమంలో ఒక విద్యార్థి మధుర నుంచి వచ్చిండు. తమిళనాడు రాష్ట్రంలో మధుర లాస్ట్ point ఉంటుంది. మధుర నుంచి రామూర్తి అని 900 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణం చేసి 2 రోజులు ప్రయాణం చేసి వచ్చిందంటే ఆ పాల్గొనాలని ఉద్దేశంతో వస్తున్నాము తప్ప ఇక నిజానికి జనని జన్మభూమి స్వర్గాలను చేసిన సమస్యలు పుట్టేవాళ్ళు కానీ తల్లి కానీ స్వర్గం కన్నా మిన్న. ఈ కార్యక్రమము చారగొండలో పెట్టి ఇంకా బాగుండేది, కానీ దాంతో పాటు ఈ యొక్క తల్లిదండ్రులు ఊళ్ళో పెద్ద మనుషులు మేము కలుసుకునేవాళ్ళం. నేను సుమారు 11 సంవత్సరాలు 14 సంవత్సరాలు చారగొండలో పనిచేసినాను. ఒక సంతోషం నాకేంటంటే నేను మా స్వర్గం కన్యకలు అక్కడ హెడ్ మాస్టర్ చేసిన, అక్కడ మళ్ళీ అసిస్టెంట్ చేసిన, ప్రభుత్వం పోయినా అక్కడ హెడ్ మాస్టర్ చేసిన, మళ్ళీ అసిస్టెంట్ చేసిన. అయితే చారగొండ కూడా 2 సంవత్సరాలు ఇన్ఛార్జ్ పనిచేసిన, కానీ అక్కడ హెడ్ మాస్టర్ మళ్ళీ అసిస్టెంట్ చేసిన. కానీ అక్కడికి వెళ్ళి పోయిన తర్వాత మాత్రం నిజామాబాద్ జిల్లాలో సమాధానం కోల్పోయినా అక్కడ మాత్రంగా సమస్య వచ్చిన తర్వాత అసిస్టెంట్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఎంపీ పోవాలి, లేకపోతే అసిస్టెంట్ మాస్టర్ వాలి, అసిస్టెంట్ చేసే అవకాశం లేదు. కాబట్టి అటువంటి అవకాశం కల్పించేటువంటి చారగొండకు నేను చాలా కృతజ్ఞత ఉంది. ఈరోజు మీ యొక్క ఉత్సాహం చూస్తుంటే ఈ ఉత్సాహం మీ జీవితంలో ఎల్లకాలం ఉండాలని కోరుతూ ముగిస్తున్నాను. వేదికను అలంకరించిన ఉపాధ్యాయులు, ముందు కూర్చున్నటువంటి విద్యార్థినులు, ఒకటి నేను ఈ చారగొండ హై స్కూల్లో ఉన్నప్పుడు చాలా సంతృప్తికరంగా పనిచేసింది. ఈ వెంకటయ్య సారు కొడుకు వాళ్ళ బామాది ఉన్నటువంటి వ్యాధిలో అప్పుడు
నేను ఎంట్రీ అయినా ఆ సంవత్సరం. అయితే ఒక విషయం ఏంటంటే 2 గంటల పీరియడ్ 10th క్లాస్. జనసార్ వస్తారా? జనసార్ పోతాడా? అది ఆ ప్రేమ ఆ ఆప్యాయత అనేది వాళ్ళని కట్టుబడింది. ఎందుకంటే వాళ్ళు 8th క్లాస్ అయితే కొంచెం పుట్టదు అంటే కాదని రాత్రాపులో మాత్రం పుట్టేది. అది మాత్రం కరెక్ట్. ఎందుకంటే వాడు ఆ కాదు రాసుకుంటున్నప్పుడే తప్పకుండా పుట్టేది. ఎందుకంటే వాళ్ళ క్షేమం దృష్టితోనే పుట్టిన తర్వాత ఇంకొకటి ప్రాథమిక ఛందస్సు కానీ గ్రామర్ వ్యాకరణం కానీ ఏ సబ్జెక్ట్ కానీ ఎక్స్పర్ట్ సైడ్ ఉస్మానియా ఎంబీఏ. అయితే అందుకొరకు వాళ్ళకి ఏది ఇక్కడ కాదు ఎక్కడ పనిచేసినా కానీ సంతృప్తిగా పనిచేసినా వాళ్ళకి అరటి పండు చేతిలో వచ్చి పెడితే ఎట్లా ఉంటుందో అట్లా ఆ విధంగా తయారు చేసిన జెమ్స్ రత్నాలు లేక తయారు చేసిన అది నేను స్వాత్మాభిమానంతో చూసినటువంటి విషయం. ఆ విధంగా ఉందని నేను చెప్పినాను. 10th క్లాస్ ఇస్తాడు, 8th క్లాస్ లో 150 మంది. ఇక ఇంకా ఆడోడు ఆటలు ఉండేది, ఇక పాటలు వార్తలు ఉండేది. నేనేం చేస్తా ఆఫీస్నారా నేను పేరు సార్ ఇక ఏడబోతారు. ఇప్పుడు 150 మంది ఏడబోతారు. అది ఒక సెక్షన్ లేదు అట్లా. అటువంటి సమస్యలు 1:40 అనేది గగనం. అటువంటిది 1:150 అంటే ఇక ఏం చెప్పారు చెప్పేది పాడని చెప్పేది అనుకో అట్లా అయిపోయేది అన్నమాట. తర్వాత ఇక పోతే ఇక ఆ కాలంలో మరి గురువుగా నా బాధ్యత నిర్వహించిన అయితే ఒక గీతం మనము ఆచార్య తిరుమల రాసినటువంటి 6th క్లాస్ బుక్. ఇప్పుడేమో ఏ పుస్తకం రాసినా వివిధ రచయితలు వచ్చేది. అప్పుడు ఒకటే రచయిత ఒక పుస్తకాన్ని రాసేది. అయితే దాంట్లో ఒక గీతం ఉన్నది చూడండి. చదువు నేర్పే గురువులకిదే మా వందనం, జ్ఞానదాతల చరణ ధూళికి వందనం. చదువు నేర్పే గురువులకిదే మా వందనం, జ్ఞానదాతల చరణ ధూళికి వందనం. సుజన చంద్రుడు సుగుణ సాంద్రుడు గురువు సురతరుడు, సుజన చంద్రుడు సుగుణ సాంద్రుడు గురువు సురతరుడు. ఉపాధ్యాయుడు ఎట్లా ఉండాలో 2వ భాగం చెప్తుంది. సుజన చంద్రుడు అంటే వాళ్ళ గుణాలు మంచిగా ఉండాలి. సుగుణ సాంద్రుడు గురువు సురతరుడు. అయితే కొంతమంది అవగుణాలు ఉంటాయి కానీ అటువంటి గుణాలు ఉన్నాడు విద్యలు ఎప్పుడు కాదు. రామునకు ఇది విద్య నేర్పెను మౌని విశ్వామిత్రుడు, కృష్ణుడే చదివించ సాందీప జ్ఞాన పవిత్రుడు. ఎట్టివారికైన గాని గురువులే ప్రత్యక్ష దేవుడు, ఎట్టివారికైన గాని గురువులే ప్రత్యక్ష దేవుడు. చదువు నేర్పే గురువులకి మా వందనం, జ్ఞానదాతల చరణ ధూళికి వందనం. గురువే బ్రహ్మం గురువే విష్ణు గురువే మహేశ్వరుడు, ఆ త్రిమూర్తుడు గుణకిల వందనం, ఆ దయాంతరంగులకిల వందనం. చదువు నేర్పే గురులకిల మా వందనం, జ్ఞానదాతల చరణ ధూళికి వందనం. గురువు దయా లేకున్నా ఎద చీకటి పోతుందా. ఎద చీకటి అంటే అజ్ఞానం. గురువు దయా లేకుంటే ఎద చీకటి పోతుందా. ఆ దయాంతరంగునకి వందనం, ఆ దయాంతరంగునకి వందనం. ఈ విధంగా వేదిక ముందున్నటువంటి ఎస్ఎస్సి విద్యార్థులు విద్యార్థులు అందరికీ మరి అభినందనలు. ఈరోజు మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ ఆత్మీయ సమ్మేళనానికి విశేష స్పందన జరుగుతుంది. అందుకు మరొకసారి మీకు అభినందనలు.
అయితే ఒకటి ఏంటంటే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేసినటువంటి మీ బృందం వాళ్ళందరూ చాలా కృషి చేశారు. ఆ తర్వాత మరి ప్రైజెస్ కానీ మీల్స్ కానీ తర్వాత హోటల్ కానీ ఇవన్నీ అరేంజ్మెంట్స్, తర్వాత ఫ్రెండ్స్కి అందరికీ కూడా మరి కరెస్పాండెంట్ చేయడం ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్గా చేయడం జరిగింది. దాదాపు 90 మెంబర్స్ మీ స్ట్రెంత్ ఉంటే 90 మెంబర్స్ అటెండ్ అయినట్టుంది మ్యాక్సిమం అయింది. టీచర్స్ కూడా ఒకరిద్దరు రాలేదు, రాలేదు. సరే, మొత్తం మీద అయితే ఇది గ్రాండ్ సక్సెస్ అని చెప్పచ్చు. అయితే ఈ సందర్భంలో ఒకటి ఏంటంటే దాదాపుగా మీ ఏజ్ ఒక 35-36 ఏజ్ ఉంటుంది. మీరు కూడా జనరల్గా టెన్త్ కూడా పోయినట్టు నాకు తెలియదు. అయితే చిన్నతనంలో ఉంటారు కాబట్టి వాళ్ళ మీద కొద్దిగా శ్రద్ధ చూస్తే మీకంటే కూడా బాగా పౌరులైతారు. అది చూపాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే మీరు జనరల్గా 9th ఉన్నప్పుడు లాస్ట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత జూన్ 1st వీక్లో నేను ట్రాన్స్ఫర్ అయ్యాను. జూన్ 1st, 2nd వీక్లో నేను ట్రాన్స్ఫర్ అయ్యి వేరే స్కూల్లో పోయి జాయిన్ అయ్యాను. అయితే సార్ మాకు ఇంగ్లీషు ఎవరు చెప్తలేరు, మాకు మీరు చెప్పింది అలవాటు అయ్యింది 9th వరకు, మళ్ళీ కంటిన్యూ చేయండి సార్ అని అంటే నేను అక్కడ స్కూల్కి వెళ్ళి సండే 2nd సాటర్డే అట్లా ఇక్కడ చారగొండకు వచ్చి మళ్ళీ మీ క్లాస్ను నేను తీసేసాను. అయితే మొత్తం మీద సారే ట్రాన్స్ఫర్ అయింది కదా, ఒక ఇప్పుడు మనమేమో పోవాలి అనే ఉద్దేశంతో మీరు అంటలేదు. మ్యాక్సిమం స్టూడెంట్స్ అటెండ్ కాబట్టి నాకు ఈజీగా చెప్పగలిగిన ఇంట్రెస్ట్ ఉన్నది చెప్పిన కాబట్టి ఆ రకంగా మీరు ఎస్ఎస్సి పాస్ కావడం నాకు చాలా సంతోషం. అయితే ఇంకొకటి ఏంటంటే మీరు స్టూడెంట్స్గా ఎన్ని కష్టాలు పడ్డారో మరి మీరు ఇంతకుముందు వేదిక మీకు వచ్చి చెప్పడం ద్వారా తెలిసింది. ఇంగ్లీష్ బాధలు కాకుండా వేరే సబ్జెక్టు బాధలు ఇవి అవి అన్నీ కూడా కలగలుగా మీకు చెప్పడం జరిగింది. మీ పిల్లలకు మాత్రం అలాంటివి రాకుండా చూసుకోండి. ఇంకొకటి, ఇప్పటి పిల్లలు చిన్న పిల్లలు సెల్ ఫోన్లు యూజ్ చేస్తున్నారు. సెల్ ఫోన్లు కంటిన్యూస్గా యూజ్ చేయనీయకండి. అయితే దాంట్లో ఒకటి ఏంటంటే ఇంగ్లీష్ లిటరేచర్కి సంబంధించినటువంటి ఫార్ములాస్ వస్తుంటాయి, ఆ తర్వాత మ్యాథమెటికల్ ఫార్ములాస్ వస్తుంటాయి. అలాంటి వాటికి మీరు అలవాటు నేర్పండి. గేమ్స్ దగ్గరికి కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, వాళ్ళను వక్ర మార్గాల్లో పెట్టేటటువంటి సీనరీస్ని చూడగలండి. వాళ్ళకు ఉపయోగపడేటటువంటిది యూజ్ చేయండి, చేయమని చెప్పండి. ఎందుకంటే ఇదివరకు మీరు ఆన్లైన్ క్లాసులు కూడా వినియోగించుకున్నారు అంత. కాబట్టి భవిష్యత్తులో వాళ్ళను ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దుకోవాలని మీ అందరి పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి మీరు అనుభవపూర్వకంగా మీరు మీ అనుభవాన్ని మా అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మీరు ఆ రకంగా చేయాలని ఈ సందర్భంగా మీకు తెలియదు. ఇంకొకటి ఏంటంటే జనరల్గా అందరూ ఏదో ఒక బిజినెస్ చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, ప్రతి ఒక్కరు స్థిరపడి కాబట్టి ఆ స్థిరపడినటువంటి దాంట్లో ఇంకా కూడా జీవితాన్ని ఒక అంగారమయంగా మార్చుకోవడానికి మేము ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నేను మొదటి నాకు జాలు అనేటటువంటి ఉద్దేశం పెట్టుకోకండి. సమాజంలో చాలామంది ఉన్నత స్థితిలో ఎదిగి ఏమేమో చెప్తున్నారు. కాబట్టి మన స్థాయికి తగ్గట్టుగానే ఆలోచిస్తూ మళ్ళీ మన పిల్లలు కూడా రేపటి జనరేషన్ కూడా మంచి కావడానికి అన్ని రకాలుగా శతవిధాలుగా ప్రయత్నాలు మీరు చేయాలి. ఆ రకంగా చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. అంత తరతరాలుగా తప్పగా ఆలోచనలు అమలు వస్తుంటాయి.
ఎందుకంటే ఆటలు ఆగిపోవు, నేను మాట్లాడదలుచుకుంటే అనుభవాలు ఆగిపోవు. ఎందుకంటే మొత్తం 32 ఏళ్ళ సర్వీసులో 1 సంవత్సరం అక్షర కేంద్రంలో 16 మంది నేను హెడ్ మాస్టర్ కావడానికి 16 మంది హెడ్ మాస్టర్ కింద పనిచేస్తే 5 హెడ్ మాస్టర్లు చాలా మంది ఉన్నాను. 5 హెడ్ మాస్టర్లు. నా సబ్జెక్ట్ మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, హిందీ 4 సంవత్సరాలు హిందీ, నరసింహ సార్ రాకముందు కృష్ణ సార్ పేరులో శ్రీనివాస్ సార్ 3 ఏళ్ళు పెడితే 10th బయో సైన్స్. అంటే సబ్జెక్ట్ పరంగా అనుభవాల పరంగా అంతరంగా ఉంది. మరి ఆ అనుభవాన్ని ఆ పుస్తకాన్ని ఇచ్చిన మొత్తం సర్వీస్లో 11 రూములు మాత్రమే నాకు ఇచ్చిన చాలా కూడా నెక్స్ట్ పెద్దప్పుడు జీవితంలో జ్ఞాపకం. ఇకపోతే మాకు ఒకరు ఏం అవసరం లేదు. నేను రాకముందు కృష్ణ జాతరలో మాతో మాట్లాడేది పేరెంట్స్ వచ్చి ఎవరైనా పేరెంట్స్ ఉండి ఈరోజు రామకృష్ణ పంపండి సార్ అంటే మీరు పిల్లలు ఇంటికి పంపిస్తే సబ్జెక్ట్ ఉన్నాయండి, మీరు నేర్పేదంటారా రాష్ట్రం మా ఊళ్ళో అయ్యేది లారీ కండక్టర్ తప్ప సార్ జ్ఞాపకం. మీరు ఎంత చదువు చెప్పినా కానీ మా ఊరు పిల్లలు డ్రైవర్లు కండక్టర్ తప్ప ఏది కాదు. కానీ గర్వంగా చెప్పొచ్చు, మేము 2001 నుంచి అనుకుంటాం, 2001 వరకు 91 నుంచి 2001 ఆ మధ్య డెకేడ్లో ఉన్నటువంటి ఉమ్మడి ఉన్నటువంటి స్థితిలో లేదు. ఇంత ఉన్నతంగా ఉండు ఆ అదృష్టాన్ని మీకు ఉన్నతంగా ఎదిగే అదృష్టాన్ని అందించినందుకు మేము సంతోషపడుతున్నాం. ఎందుకంటే మా పిల్లల కన్నా ఎక్కువ ఒకటి తన క్లాసులో ఉన్నటువంటి పిల్లలు నా పిల్లలు అనుకున్నటువంటి ఏ టీచర్ కుటుంబం అయినా కానీ బాగుపడుతుంది. అందరూ కుటుంబ పరంగా చాలా ఉన్నతంగా. ఎందుకంటే మీరందరినీ మేము అనుకున్నాం రోడ్డుపాట్లనే ఉండొచ్చు. ఇంకొకటి చాలా రోజులు వింతన పోయిందంటే టోటల్ సర్వీస్లో ఈ సార్ను గుంజి నన్ను కృష్ణ సార్ను గుంజి బయటికి కొట్టంగా అన్నటువంటి తిట్లు తిన్నట్టుగా చాలా ఉన్నాయి. చాలా ఇద్దరిని కూడా గ్రౌండ్ విషయంలో గ్రౌండ్ విషయంలో ఒకటి అసలు ఏజ్ అంటే 9th వద్దు పేర్లు వద్దు నాకు ఉంది. 9th తమ్ముడు చదువుతుంది, అన్న 10th అయిపోయింది. ఎవరు వచ్చారు సార్ ఇట్లా అంటుంది బలాలి అవురా మీకు హాల్ టికెట్ ఇచ్చిన తర్వాత మాకు మొబైల్ అవుతారు రా అని. హాల్ టికెట్ ఇచ్చిన తర్వాత మీరు మాకు పిల్లలు, హాల్ టికెట్ ఇచ్చిన తర్వాత మీరు మాకు మొబైల్ అవుతారా అన్న. వాడు పోయి అలా చెప్పిండట, వాళ్ళ అన్నకు పోయి నాయన చెప్పిండట, నాయన లేడు ఇలా వెళ్ళు వద్దు పేర్లు వద్దు. ఆ కిటికాడికి వచ్చాడు ముందు కొట్టకపోతే లేరా అని కొడుకుని దొరికొచ్చి తర్వాత గ్రౌండ్ విషయంలో సాధారణంగా నారాయణ రెడ్డి అనుకో ఆయన ఇంకొకళ్ళు ఇక్కడ వేరే విషయము. ఇకపోతే మరి మీకు ఇవ్వాల్సింది ఏంటి? నేననుకుంటున్నా మా విద్యుత్ ధర్మాన్ని నెరవేర్చాను. మా గొప్పతనాన్ని మీరు చేసింది, మేము కాదు చేసింది మీరు. ఉన్నత స్థానానికి ఎదిగి మీరు మాకు సంతోష జీవితాన్ని ఇచ్చింది. కానీ మేము మీకేమి ఎందుకంటే పూర్వాసనం లేక జీతాలు తీసుకోవడం లేకుండా ఏ లేకుండా పనిచేయలేదు. కాబట్టి విద్యుత్ ధర్మంగా పనిచేసినాము. కాబట్టి సందర్భంగా ఫస్ట్ రమేశ్వర శేఖర్ అనుకుంటూ మాట్లాడు ఏమన్నాడంటే నా ఫ్రెండ్స్ అందరూ యూకేలో అమెరికాలో పోయిండ్రు, నేను పోలేదని బాధపడుతున్నాను. నేను అవగాహన చెప్తున్నాను నా పిల్లలతో బయట. మా పెద్దోడు ఫోన్ చేస్తాడు, నాన్న ఎందుకు వచ్చినా ఇక్కడ ఇరిగిపోయినావు, అదే ఇండియాలో ఉంటే పిల్లల్ని చూసుకోమంటే నాయనమో తాతమ్మనో తాతయ్యనో నాన్నమ్మనో అమ్మమ్మనో బాబాయో మామో ఎవడో ఉంటే ఆ పిల్లలు కనిపెట్టుకుంటాడు. మేము బయట వచ్చున్నామంటే చిన్న పనికైనా పెద్ద పనికైనా కానీ మా పిల్లలను ఎంబడేసుకొని పోవలసిందే. ఆ రక్షణ ఆ బాధ్యత మాకు లేదు. కానీ మీరు అమెరికా అంటారు పోలేదని మీరు అనుకోవచ్చు, మీరు వెయిట్ అంటున్నారు అనుభవం చెప్తున్నా పోలేదని అసలు గుర్తొద్దు. ఎక్కడున్నా కానీ తులసి మనం ఎక్కడున్నా తులసి అయితే గంగాయి ఈ ప్రదేశాన్ని బట్టి ఉద్యోగాన్ని బట్టి కాదు. తర్వాత రమణం అనుకుంటాం మాట్లాడింది, నాకు చదువు రావాలి. మనిషి ఉన్నతంగా ఎదగడానికి చదువు అవసరమే, కానీ సంపూర్ణమైన జీవితం బతకడానికి మాత్రం చదువు కాదు, మిగతా చాలా అవసరం. ఎందుకంటే ఒకసారి ఒక ట్రైన్లో ఒక సైంటిస్టు ఒక అగ్రికల్చరిస్ట్ పోతున్నట్టు పక్కనగా షార్ట్ చెప్పేసి ఉన్నా. రిటైర్ అయిన వాళ్ళకు ఇబ్బంది ఏంటంటే అరిసే అవకాశాలు తక్కువ వస్తాయి కాబట్టి మైక్ దొరికిందంటే మాట్లాడుతూనే ఉంటారు సార్ అది. ఎందుకంటే నోటిని నమ్ముకొని బతికేటోళ్ళు ఉపాధ్యాయులు. అదే నోటు కాలు లేకుండా చేయలేకుండా టీచర్గా పనిచేయచ్చు, టీచర్గా పనిచేయచ్చు, కానీ నోటు లేకుంటే పనిచేయలేదు. ఆ నోటుతోనే చూసుకొని మాట్లాడుతున్నామేమో. 1-2 నిమిషాలు అందిస్తా. ట్రైన్ ఒక సైంటిస్ట్ అగ్రికల్చరిస్ట్ పోతుందంట, పరిచయం అయింది ఇద్దరు. అగ్రికల్చర్ ప్రౌడ్ అయ్యిందంట అగ్రికల్చరిస్ట్ సైంటిస్ట్. నువ్వేం చేస్తా అంటే నేను వ్యవసాయం చేస్తాను ఇలా ఊళ్ళో. నువ్వేం చేస్తావు నేను పెద్ద శాస్త్రం చెప్తాను. ఈయన ఈవో ఎక్కువ సైంటిస్ట్. ఎట్లా నేను పరువు తీయాలనుకుని ఏం లేదు, ఒక ప్రశ్న అవుతా చెప్పింది.
రాణించే పదవి ప్రయత్నం ఏం లేదు పద్యం. నువ్వు సమాధానం చెప్తే నేను 5,000 ఇస్తాను. అలా సరే నేను 5,000 ఇస్తాను, నా దగ్గర ఇప్పుడు నేను 50 రూపాయలు ఇస్తాను. సైంటిస్ట్ అడిగిన క్వశ్చన్ అగ్రికల్చరిస్ట్ జవాబు చెప్పకపోతే సైంటిస్ట్ 5,000 ఇస్తాడు. అగ్రికల్చర్ ఇచ్చిన క్వశ్చన్ సైంటిస్ట్ చెప్పకపోతే ఎంత ఇస్తాడు? 50 రూపాయలు. అయితే సైంటిస్ట్ అడిగినట్టు ఫస్ట్ క్వశ్చన్, భూమికి చంద్రమండలానికి మధ్య దూరం ఎంత? భూమికి చంద్రమండలానికి మధ్య దూరం ఎంత? నాకు బాగా ఓడిపోయిన 50 రూపాయలు ఇస్తాను. అగ్రికల్చరిస్ట్ సైంటిస్ట్కి 50 రూపాయలు ఇస్తాను. సైంటిస్ట్ అప్పుడు అగ్రికల్చర్ అయ్యా ఓడికి నేను అదే ఒక జీవి ఉంటుంది, ఒక గుట్టలోకి ఎక్కేటప్పుడు దానికి 5 కాళ్ళు వస్తాయి, దిగేటప్పుడు 3 కాళ్ళు వస్తాయి. ఏ జీవి అయ్యారో అడిగారు క్వశ్చన్ ఏంటి? ఒక పర్వతం మీద ఎక్కేటప్పుడు 5 కాళ్ళు ఉంటాయి, దానికి దిగేటప్పుడు 3 కాళ్ళు వస్తాయి, ఏ జీవి అయ్యాలి? ఆలోచన చేసి నేను అడిగిపోయినాను, జవాబు చెప్పంటాడు. రైట్ అంటాడు, 4,000 అయ్యా అంటే అప్పుడు 5,000 తీసుకున్నాను. మీరు ఎన్ని ఆయన 5,000 ఇస్తాడు సైంటిస్టు, రైతు ఎంత ఇస్తాడు? ఆయనకు 50 ఇస్తాడు. లాభం ఎంత వచ్చింది? 4,000 రూపాయలు. ఎవరి దగ్గర నుంచి? సైంటిస్ట్ నుంచి. తీసుకున్నది ఎవరు? రైతు. చదవడానికి అవసరమే, కానీ సంపూర్ణమైన జీవనానికి చదువు ఉంటేనే, డిగ్రీలు ఉంటేనే, బతుకుతనే మాత్రం తప్పు. ఇది అవసరమే సరిపడదు. ఇంకోటి నిరాశ నిస్పృహలు అనేది ఎప్పుడు వస్తుంటాయి. మనిషి 2 సందర్భాల మాత్రమే సమస్యలు లేకుండా ఉండదు. ఒకటి కోమాలకు పోయినప్పుడు, ఒకటి పోయినప్పుడు. అంతవరకు ఏదో ఒక సమస్యలు ఉండనే ఉంటాయి. దాని గురించి మీకు అది ఎప్పుడు తెలుస్తా. ఒక డాక్టర్ దగ్గర పెట్టుకుంటాను, సార్ నా ఏళ్ళు సార్ నా బాడీ అంతా తెలుస్తుంది. మా ఊరి డాక్టర్ దగ్గర పోయాను, ఆయన చూసిండు, హైదరాబాద్కి వచ్చిండు, స్పెషలిస్ట్ చూసిండు, అన్ని తిరిగి లాస్ట్ ఫైనల్ ఒక పెద్ద డాక్టర్ దగ్గర పోయాడు. ఏంటి సార్ ఎక్కడ పెట్టినా నా బాడీ అంతా నొప్పి, ఎక్కడ ఇక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి, అన్ని రిపోర్ట్ చూస్తాడు. ఒక 10 రోజులకు మందులు రాస్తాడు, తగ్గిందా అంటాడు, తగ్గలేదు. ఎక్కడ నొప్పి అంటాడు డాక్టర్, ఇవ్వదు ఇక్కడ నీ చేతి పడదు. ఏడుకు చీర వచ్చుకుపోయి దెబ్బ తగిలి ఉంటుంది ఆయనకు. ఏడుకు చీర వచ్చుకుపోయి దెబ్బ తగిలి, ఆ దెబ్బ తగిలిన ఏడు నొప్పుకుంటుంది కాబట్టి అంత బాడీ నొప్పి అనిపిస్తుంది. ఏడు చీర వచ్చుకుపోయి దెబ్బ అయింది, ఆ ఏడు నొప్పుకొని ఏం చేస్తుంది, ఎక్కడ వచ్చుకుంటే ఎక్కడ నొప్పి అవుతుంది. సమస్య అనేది మనం పడే ఉంటుంది, పరిష్కారం మన దగ్గరనే ఉంటుంది. పరిష్కారం లేని సమస్య ఉండదు జీవితంలో. కాబట్టి కొద్దిగా నిదానంగా అదే ఆయన ఎంత చూస్తుంటే డాక్టర్ గారు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి జీవితంలో అవన్నీ తప్పనిసరిగా ఉంటాయి. ఆ డబ్బుని ఎదుర్కొనేటువంటి శక్తి సంస్కారం మీకు భగవంతుడు ఆల్రెడీ ఇచ్చిండు. ఇంకొక చివరగా మనిషి మీరు చదువుతున్నప్పటికీ మీతో మాట్లాడుతున్నప్పుడు ఎంత ఎదిగిపోయి ఉంటారంటే అన్ని రకాలుగా ఊహించనంత ఎదిగిపోయి ఉంటాం. అది ఊహించనంట. 3వ తరగతి మా నాయన మా సార్ ఎక్కడ సార్ వెళ్తాం, నేను 2వ తరగతిలో చేయనప్పటి నుంచి 5వ తరగతికి వచ్చిన ఆయన అన్ననే ఉండేది కాదు. సేమ్ మా పరిస్థితి అంటే మీరు ఎంతో మంది పోయారు, నేను ఎక్కడ పోయాను. ఇప్పుడు కూరగాయలు వేసుకుంటూ ఒక మాట రోజండి అని అందరినీ. ఈ దండలో ఉండే ఒక్కొక్క పువ్వు దండ ఏ పిచ్చుకున్నాయను అడుగుతారు, డిమాండ్ చేస్తారట. ఏ జటంలో ఒక కోరికలు ఉంటారట. ఈ పూలన్నిటువంటి కోరికలతోటి నీవు దండ నాకేస్తే నేను ఏం భరించగలుగుతాను? రోజు ఎప్పుడైనా సార్ మా కోరికలన్నీ మీరు 10th వరకు చెప్పిన వరకు అయిపోయిన, ఇప్పుడు ఏ కోరికలు లేవండి. అంత పరిణితి సమాధానం అంటే అంత పరిణితికి వచ్చింది. ఇంకొక చిన్న సూచనగా ఏం చేస్తుందంటే, సాధారణంగా అన్ని గ్రూప్స్ అని చెప్తున్నా కూడా ఆచరిస్తారు. గ్రూప్స్ ఇంతకుముందు ఒక సోదరుడు అన్నాడు, నేను సోదరుడు అంటుంది దాదాపు 35 వచ్చింది, నా చిన్ననే అంటుంది, కానీ మా బాబాయ్ అనుకుందా. ఏమన్నాడంటే మనం వచ్చిన కలిసిన కాకుండా 4 రోజులు ఉన్నన్ని రోజులు మన సంబంధాలు కలిగినట్టు గ్రూప్ చేసేసి ఈ 100 మందిలో 8 మందిలో ఇబ్బంది ఉంటే ఎదుర్కొందాం. ఇప్పటివరకు నేను అనుకుంటా సార్ 7 గ్రూపులు అయినాయి, 7 బ్యాచ్లు, 7 గెట్ టుగెదర్ చేశారు. నుంచి ఒక్కసారి మాత్రం లాస్ట్ ఇయర్ ప్రారంభంలో అనుకోకుండా చేస్తే ఒక పక్కన కూర్చుంటారు పెరాసిస్ అని. అప్పుడే అన్నట్టు మా సార్ ముందర మాట్లాడుతూ ఒకేసారి మేము ఎక్కడైనా చేస్తాం, మీకు ఒక నోట్బుక్ ఇచ్చి పంపిస్తాం, మీకు ఆయన పేరు ఇబ్బంది పడుతుంది స్టూడెంట్,
మీరు పేరు రాయదలిస్తే రాయండి, లేకపోతే వద్దు. అమౌంట్ ఏంటంటే దాదాపు 60,000 ఆయన అర్థగంట సేపు 60,000. 60,000 నిజంగా ఇబ్బంది కష్టమే. ఆ దిశలో గ్రూప్ చేయండి, గ్రూప్లో మమ్మల్ని యాడ్ చేయండి. ఇంకొకటి ఇదేంటంటే ఇటువంటి సమావేశాలు ఎక్కువ జరగాలంటే నేను అనుకుంటున్నా, నా వ్యక్తిగత ఆలోచన, అటాచాలకు పోకండి. చాలా ఎక్కువ ఖర్చులు పెట్టింది అనుకుంటున్నాం. సపోజ్ 105 మంది 100 మంది ఉంటే సరే, ఒకటో ఇద్దరు ఉండొచ్చు. ఇబ్బంది ఉంటే ఏమైందని తెలుసా అంటే, నేను డబ్బులు ఇవ్వలేని అనేటువంటి మొహమాటం అట్లా వస్తుంది. తర్వాత ఇంకోటి ఏమైతుంది, రావాలనున్నా ఆర్థికంగా వెసులుబాటు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. తరచుగా కలిసిన ఏర్పాటు చేయండి, అవకాశాలు తక్కువ చేయండి. మరి ఏమనుకుంటున్నా, వ్యక్తిగతంగా 69 ఏళ్ళు వచ్చినా కానీ 4 ఏళ్ళకో 5 ఏళ్ళకో ఇట్లా జరుపుకుంటే 90 ఏళ్ళు బతుకోలేదు. ఎందుకంటే దేవుడిస్తుంది మీరు ఇచ్చినట్టు. మిమ్మల్ని కలిసినటువంటి సంతోషం, మిమ్మల్ని కలిసినట్టు మీ బాగుపడేటువంటి తృప్తి నిండా ఊపిరి పీల్చుకుంటే ఇంకొక 2-3 సంవత్సరాలు లైఫ్ స్టైల్ పెరిగిపోతుంది. మీ అందరూ ఇంకా ముందుకు సాగాలని, భగవంతుడు అన్నింటినీ మనసులో మాట్లాడుకోవాలని. నాతో కలిసి పనిచేసినటువంటి సీనియర్ ఉపాధ్యాయులు, జూనియర్ ఉపాధ్యాయులు, మిత్రులందరికీ నమస్కారాలు, మీకు ఆశీర్వచనాలు. నేను చారకొండలో 95 నుండి 2003 వరకు పనిచేయడం జరిగింది. ఇప్పటికీ నాకు 29 సంవత్సరాల సర్వీస్ పూర్తయింది. అయితే ఇప్పటికి కూడా మరి 2003 జూన్లో నేను చాలా నుంచి ట్రాన్స్ఫర్ మీద వెళ్ళాను. తర్వాత బ్యాచ్ నాకు పెద్దగా జ్ఞాపకం అంటే చాలా 2003 వరకు ఉన్నటువంటి ప్రతి బ్యాచ్ లో నాకు సగానికంటే ఎక్కువ పేర్లతో పిలవగలుగుతాను. కానీ తర్వాత వెళ్ళినటువంటి పాఠశాల నుంచి నేను ఎవరిని కూడా ఎక్కువగా గుర్తుపట్టాను. ఎందుకంటే చాలా మందిలో అంత అనుబంధంగా విద్యార్థులతో కలిసి వెళ్ళలేదు, మరి వేరే దగ్గర అంతగా లేదు. కారణం లేదానికి అప్పటికి మేము చారకొండలో ప్రైవేటు పాఠశాల మామూలు మూసి వాళ్ళు మూసేసుకోవాల్సి వచ్చింది. 9-10 తరగతులను 8-9 తరగతులను మూసేసుకున్నారు వాళ్ళు. అంటే అంత పోటీ తత్వంతో పనిచేసినటువంటి ప్రాంతాలు. తర్వాత కాలంలో ఇక వేరు వేరు కారణాలతోని ఈ రోజు అయితే నిజంగా మేము అనుకుంటున్నాము, ఇన్ని డబ్బులు ఈ వయసులో ఇన్ని డబ్బులు సంపాదించుకోలేము కాబట్టి పాఠశాలలో పనిచేస్తున్నాం. రంగరించి పోసినా కూడా నేర్చుకునే పరిస్థితి లేదు. మరి ఆ గురుకులాలే కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. అంతమంది 129 హైయెస్ట్ చారకొండలో 129 మందికి నేను తరగతి ఉపాధ్యాయులు 8వ తరగతి, అదే హైయెస్ట్. అంటే 9-10 తరగతి రీగ్రూపింగ్గా ఒంగూరు పోయేటోళ్ళు. మరి అంత మంది ఉన్నప్పుడు కూడా ఎప్పుడు అలసట అనిపించకపోయేది. అంతమంది ఉన్నప్పుడు సకాలంలో ప్రోగ్రెస్ కార్డుతో సహా సకాలంలో ఇవ్వగలిగేది. మమ్మల్ని నడిపించేటటువంటి పెద్ద సార్లు కూడా అట్లా సార్ ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఇట్లా ఉండేది. ఒకరికొకరు పోటీ పడుతూ పనిచేసినాం. అంటే ఇప్పుడు మీరు ఎంతమంది, మీ బ్యాచ్ 90 మంది అనుకుంటాను అంతేనా? 110 మంది ఒకే తరగతిగా ఉండేది. అందులో అప్పుడు ఏంటంటే అందరూ బాగా చదివేవాళ్ళు, బాగా చదువుకున్న కుటుంబాలను చూసిన వాళ్ళు, చదువుకోని కుటుంబాల వాళ్ళు అందరూ అదే పాఠశాలలో ఉండేది. కాబట్టి ఒకరిని చూసి ఒకరు పోటీ పడి చదివేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చదివే విద్యార్థులంతా కూడా గురుకులాలకు వెళ్ళిపోతున్నారు. మా బాధలు ఇక చెప్పుకోవడానికి రాదు. రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు చాలా అదృష్టవంతులు, వాళ్ళంతా చాలా అదృష్టవంతులు. నేను ఇంకా 7 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉండాలి, 7 సంవత్సరాలు కష్టపడాలి.
మాకు మేమే తిట్టుకుంటూ సర్వీస్ లో కొనసాగాలి. మీరు సరే ఏదేమైనప్పటికీ కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడము చాలా సంతోషకరమైనటువంటి విషయం. అంటే అందరూ ఒకే విధంగా ఆర్థిక పరిస్థితులు ఉండకపోవచ్చు, అందరూ చదువుకున్నటువంటి ఉద్యోగాలు చేయకపోవచ్చు, కొంతమంది వ్యాపారాలు చేసుకోవచ్చు, ఇంకా రకరకాల పనులలో ఉండొచ్చు. ఏది చేసినప్పటికీ కూడా నిజాయితీగా ఎదుటి వారిని మోసగించకుండా సంతృప్తిగా జీవనం సాగించాలి. తర్వాత ఒక క్రమశిక్షణమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలని కూడా చెప్తున్నాను. ఈ సందర్భంగా ఆహారం విషయంలో చాలా పొరపాటు చేస్తున్నారు. ఇప్పుడు మేము ఎంతవరకు ఉన్నామంటే మేము ఇప్పుడు కూడా కొంత తట్టుకోగలుగుతున్నాం. అంటే చిన్నప్పుడు ఇప్పుడు కాకుండా చిన్నప్పుడు మేము తిన్నటువంటి ఆహారము అంటే సంప్రదాయ ఆహారం తిన్నందుకే ఇంతకాదు. ఈ వయసుకు మీరు ఇప్పుడు తినేటటువంటి ఆహారము మా వయసు వచ్చే వరకు ఒక సంచి పెట్టుకోవాలి, వేటికి మాత్రలు. ఇప్పుడు 2 టాబ్లెట్స్ పెట్టుకొని తిరుగుతున్నారు అందరు. కానీ మా వయసుకు చాలా వయసు వచ్చేసరికి మీరంతా కూడా సంచి కట్టుకోవాల్సి వస్తుంది. ఒక 10-15 మాత్రలు వేసుకొని. అందుకని ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరమైనటువంటి ఆర్థికము ఆరోగ్యం 2 చెడిపోతాయి ఆహారం నుంచి. కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకోండి. తర్వాత సార్ ఒక మాట అన్నారు, రవిగారు సార్. నేను అనుకున్నాను చెప్తామని సార్ చెప్పేశాడు. ఆర్థికంగా ఎవరు కూడా ఇబ్బంది పడదు. ఇప్పుడు ఇందులో అందరూ వ్యక్తులు ఏం లేరు. కొంతమంది ఏ రోజు ఆ రోజు ఏదైనా కానైనా ఆగాని వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు. వాళ్ళ పిల్లల చదువులు ఆగిపోకూడదు. డబ్బు లేదు, ఏడు చదువుకురా అనేటటువంటి పరిస్థితి రాకూడదు. మీరంతా కూడా మీరు సంపాదించే దాంట్లో కొద్దిగా పొదుపు చేయండి. వేరేమైనా వృధా ఖర్చులు చేసేటప్పుడు ఒక 100 రూపాయలు పక్కన పెట్టండి. సంవత్సరానికి ఒక 1000-1200 నెలకు 100 దగ్గర ఒక 1000-1200 రూపాయలు మరి మీ ఎవరైనా కొంతమంది కలిసి ఒక గ్రూపును ఏర్పాటు చేసుకుని ఒక ట్రెజరీని ఏర్పాటు చేసుకుని ఆ ట్రెజరీ ద్వారా మీలో మీకు ఆర్థిక చేయుతనివ్వండి. మేము ఇప్పటికి కూడా ఎవరైనా ఆపదలో ఉంటే ఏదైనా గ్రూప్ లో వచ్చినట్లయితే మా శక్తి కొలది 500 కానీ 1000 కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఆపద పరిస్థితిని బట్టి ఇప్పుడు కూడా మేము వేసుకుంటాం. ఇది ఖచ్చితంగా అందరూ పాటించాలి. మన ఇప్పుడు ఈరోజు తిరుపతి రెడ్డి సార్ అని సార్ తెలుసు, కృష్ణ సార్ బాగా తెలుసు. ఓకే, మరి సారు చదవబుట్టి సార్ దురదృష్టవశాత్తు సార్ బ్యాచ్ కానీ ఉద్యోగం కాలేదు, ప్రభుత్వ ఉద్యోగం కాలేదు. ప్రైవేట్ పాఠశాలలో తెలుగు సంస్కృతం చెప్పుకొని ఒక మామూలు జీవనం గడిపేవాడు. సార్కు ఆరోగ్యం బాగాలేదని తెలిసి వాళ్ళ యొక్క పూర్వ విద్యార్థులు అంతా కొంతమంది కలిసి మొన్ననే ఒక వారం రోజుల కింద ఒక బ్యాచ్ ఒక 65,000 రూపాయలు ఇచ్చిపోయి వాళ్ళ ఇంటికి వచ్చి పత్రికల్లో కూడా రావడం జరిగింది, వాట్సాప్ గ్రూపులలో కూడా జరిగింది. అంతకుముందు ఒక బ్యాచ్ ఒక 50,000 రూపాయల దాకా సహాయం చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు సార్లు ఈ రోజే ప్రారంభించింది ఆ గ్రూప్ లో, వాట్సాప్ గ్రూప్ లో వచ్చింది. అది అంటే అంత పేదరికమైనటువంటి జీవితాన్ని గడిపింది సార్. అట్లా ఎవరైనా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు ఇప్పుడు ఒక 1,500 ఇవ్వడానికి వారు 1,00,000 రూపాయలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఒక 1,000 రూపాయలు సహాయం చేయడానికి పెద్ద ఇబ్బందికరమైన ఏం కాదు. కాబట్టి మీరు ఒక నిధిని ఏర్పాటు చేసుకుని ఒక గ్రూపును సృష్టించుకొని ఎవరు ఆర్థికంగా చదువుకు తర్వాత వైద్యపరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మీరందరూ ఆర్థిక చేయుతలు ఇవ్వాలని, తర్వాత మీరంతా కూడా బాగా ఇంకా మంచి స్థానాలలో నిజాయితీగా బ్రతకాలి, బాగా సంపాదించాలి.
మంచి జీవితాన్ని గడపాలని, మీ పిల్లలు ఆరోగ్యాలు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవుస్తున్నాను. వేదికపై ఉన్నటువంటి నా సహచర ఉపాధ్యాయులు, నాచే విద్యను అభ్యసించినటువంటి శిష్య బృందం, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మరి ముఖ్యంగా మన తల్లిదండ్రుల తర్వాత పూజించదగ్గటువంటి వృత్తిని పొందినందుకు నిజంగా నేను గర్విస్తున్నాను. ఎందుకంటే అన్ని వృత్తులు లేవు, ఉపాధ్యాయ వృత్తి లేదు. ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది చాలా క్లిష్టమైనది. సమాజంలో ఎవరైనా తప్పు చేస్తే మొట్టమొదటి తిట్టేది, బాగా గమనించండి, ఎవరో నీకు తల్లినట్టుంది అంట. అంటే మీరు చేసే తప్పుకి, మీరని కాదు, ఒక వ్యక్తి చేసేటువంటి తప్పుకి వాళ్ళ గురువు మాటలు పడాలి. అంటే అలాంటి వృత్తి అలాంటి. అంటే మనం కంపల్సరిగా ఉపాధ్యాయులైన వాడు తప్పనిసరిగా ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఉందన్నమాట. తప్పకుండా. ఎందుకంటే మీరందరికీ పిల్లలు ఉన్నారు. నేను అనుకుంటా మీ పిల్లలందరూ బీటెక్ వచ్చేసారు. ఒక చిన్న పిల్లలు చూడండి, ఒకవేళ ఆ స్కూల్లో వాళ్ళ మేడము ఒక కుందేలకు 3 కాళ్ళు నేను చెప్పింది అనుకుందాం. ఒక కుందేలకు 3 కాళ్ళు నేను చెప్పింది, ఇంటికి వచ్చేస్తాడు. కుందేలకు ఎన్ని కాళ్ళు ఉన్నాయంటే 3 కాళ్ళు అంటే మా పాప లేదు, మా మేడం చెప్పింది 3 కాళ్ళు, మా సార్ చెప్పారు 3 కాళ్ళు. అంత స్పర్ధ ఉంటుంది పిల్లల పైన. కంపల్సరీ ఉపాధ్యాయుల యొక్క ప్రభావం పిల్లల పైన ఉంటుంది. అలాంటి వృత్తి. అందుకొరకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఎవరికైనా ఇంతకు సార్ చెప్పారు, ఎవరికైనా గురువు అనేవాడు ఉంటారు తప్పకుండా. రాముడు కూడా గురువు ఉన్నాడు, విశ్వామిత్రుడు. కృష్ణుడు కూడా గురువు ఉన్నాడు, సాంఖ్యుడు. అంటే ఇక్కడ ఎవరు ఎంత గొప్పవాడైనప్పటికీ తప్పనిసరిగా ఒక గురువు అనేవాడు ఉంటాడు. గురువు అనేవాడు లేకపోతే ఏ కళలు కూడా విశ్వామిత్రుడు యుద్ధం పెట్టుకొని విద్యను అభ్యసించాడు. ద్రోణాచార్య విద్య నేర్పకున్నా అతని గురువుగా ప్రతిమ చేసుకొని పెట్టుకొని తాను విద్యను అభ్యసించాడు. అంటే ఇక్కడ గురువు అనేటువంటిది అంత ముఖ్యమైనటువంటి మనకు ఆ కథ నేర్పుతుంది. ఈ విధంగా ముఖ్యంగా నేను చారణ వాస్తవుని, నియమవాడిని. కానీ నేను అనుకుంటా మిమ్మల్ని కలిసిన సందర్భాలు చాలా తక్కువ. ఒక 2-3 మాత్రం కనిపిస్తారు అంతేగాని ఎక్కువ ఏం కనిపించరు. నేను చాలా వాస్తవం అయినప్పటికీ ఇంకొకటి ముఖ్యమైన విషయం మీరు కూడా చెప్పాలనుకుంటున్నాను. నేను ఎవరైనా సొంత ఊరిలో పనిచేయడానికి ఇష్టపడరు. సొంత ఊరిలో చాలా మంది పనిచేయరు, ప్రాబ్లమ్స్ ఉంటాయి సొంత ఊరు. కానీ నేను నా అదృష్టం 1990 నుండి 2003 వరకు చాలా హై స్కూల్లో పనిచేశాను. చాలా ఇష్టంగా, నిజంగా నేను అది నా సొంత ఇదిగా భావించాను. నేను అనుకుంటే పూర్వసారి నా మైండ్లో నేను ఆ స్కూల్ నాది అనుకునేటువంటి భావం ఎందుకని పోయిందో నాకు తెలియదు. నిజంగా ఎక్కువ బాధపడ్డా హై స్కూల్కి వెళ్ళి నేను ట్రాన్స్ఫర్ అయిపోయినా. హై స్కూల్కి వెళ్ళి చాలా మందికి ఇల్లు పెట్టప్పుడు నాకు ఎందుకు విపరీతమైనటువంటి భావిస్తుంది. అట్లా అంటే ఎందుకో అంత అనుబంధం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ స్టాఫ్ కావచ్చు, ఈ విద్యార్థులు కావచ్చు, మన ఊరైనటువంటి యొక్క ప్రేమ కావచ్చు, ఏదైనా కావచ్చు, అట్లా బాధ పెట్టింది. ముఖ్యంగా మంచి పిల్లలు, మంచి విద్యార్థులు, మన ఊరని చెప్పుకోవడం కాదు కానీ నిజంగా నేను చెప్తున్నాను మీకు, మన ఊరంతా మంచి ఊరు చాలా తక్కువ ఉన్నాయి. ఎక్కడ ఎవరితో కొట్లాడరు. మీరు చూడండి, మన ఊరు చరిత్ర ఒక్కసారి గమనించండి. ఒక్కొక్క ఊరు ఎట్లుంటారంటే పక్కోడు మనోడు, గణపతి మనోడు, వీడు తప్పు చేసాడు, వీళ్ళు ఎవరైనా పెడతాడు, వచ్చి వాళ్ళు కొడతాడు, నేను మనోడు కాదు, మనోడు అది తప్పు చేసి తప్పురా అని పక్క చెప్తాం. తప్పురా గణపతి అంటే మనోడు తప్పు చేస్తే మనోడు తప్పని చెప్పేటువంటి గురువు మన ఊరు. ఒకవేళ తప్పు చేసేవాడు తెలిస్తే మనల్ని కలిసి కొట్టేటువంటి మనసులో మీకు తెలుసో తెలియదు. ఒకరోజు చాలా మంది అంగడి జరుగుతుంది. అంగడిలో ఏమైంది, ఒక పోలీస్ ఆయన ఏం చేస్తున్నాడు, అంగడి జరుగుతుంటారు మనం తెలుసు కదా. జనం ఉంటే వాడు జనం ఉండాలి. అంగట్లో జనం కొడితే ఏడిపోతాడు, అంగటి లోపల జనాన్ని కొడితే ఏడిపోతాడు. మన ఊరు గవర్నర్ పేరు గుర్తు రావట్లేదు, వెంటనే పోలీసులు పడుతున్నాడు. పట్టుకొని ఎందుకు కొడుతున్నాడు తీసి వాళ్ళు కొట్టి వాళ్ళు కొట్టి ఏడిపోతారు. వాళ్ళు
ఇలా అంగట్ల జనాన్ని కొడితే జగన్మోహన్ గుండెని కొడితే అందరికీ జనం కదా. అంటే మనోడు ఏడికి వ్యతిరేకిస్తారు. తప్పు చేసినోడు వాళ్ళు తప్పు చేస్తే వ్యతిరేకిస్తారు. మనోడు తప్పు చేస్తే మనోడు చెప్పేటువంటి కూడా మరి ముఖ్యంగా అంటే నేను సమీకరిస్తున్నానని అనుకోకండి. చాలా మందిలో పనిచేటువంటి ఉపాధ్యాయులు కానీ ఇతర ఉద్యోగస్తులు మీరు ఎవరైనా గమనించండి, తప్పనిసరిగా బలవంతంగా పోతారు తప్ప ఇష్టమయ్యే వారు వెళ్ళిపోరు. చాలా మంది టీచర్లు లాంగ్ స్టాండింగ్ వరకు ఇక్కడ ప్రతి ఉపాధ్యాయుడు కూడా 8 ఏళ్ళు తప్ప నేనైతే ఎవరు అనుకోండి, ఎవరైతే ఎవరు తప్ప పనిచేయదు. అంటే అలాంటి వాతావరణం మన ఊళ్ళో అంటే మన ఊళ్ళని చెప్పుకోవడం కాదు, అది మన ఊళ్ళోనే అది జరిగింది. అందులో ఇందులో రామరెడ్డి సార్ చెప్పాడు, చాలా మంది ప్రియులతో ఉన్నటువంటి అనుబంధం మాకు మిగిలిపోతున్నాడు. మీ తర్వాత ఇంక 2 ఏళ్ళు పనిచేశాను, ఇంకా నేను సర్వీస్ లో ఉన్నాను. దాదాపుగా నా సర్వీస్ వచ్చేసి 42 సంవత్సరాలు పూర్తయ్యాయి. 41 సంవత్సరాలు పూర్తయి 42 సంవత్సరాలు అనిపెట్టి నేను అంటే మళ్ళీ 3 ఏళ్ళు పెంచడం వల్ల ఆ గ్రేస్ పీరియడ్ లో ఉన్నాను నేను. ఇప్పుడు ఆ గ్రేస్ పీరియడ్ లో 2 సంవత్సరాలు అయిపోతుంది, 1 సంవత్సరం పెరిగింది. ఇంత సర్వీస్ లోపల నాకు చారణ పిల్లలే బాగా మైండ్ లో ఉంటారు. ఆ జ్ఞాపకాలే మైండ్ లో ఉంటాయి, అవే ఉంటాయి. ఎందుకు అంటే మరి ఎందుకో తెలియదు. ముఖ్యంగా ఎంత సిస్టమేటిక్ గా ఇంతమంది సార్ చెప్పింది. ఇవాళ ఈ పాఠశాల దృష్టిలో పెట్టుకొని పక్కన ప్రైవేట్ స్కూల్ మొత్తం మూతపడిపోయి బలవంతంగా మూతపడిపోయి సార్కి ఆ వెంకటరావు సార్కి 10th క్లాస్ వరకు పర్మిషన్ ఉంది. రికగ్నిషన్ అంటే మీకు తెలుసు, ఇప్పుడు తెలుసు, రికగ్నిషన్ సంపాదించడం కష్టం. సార్కి 10th క్లాస్ వరకు రికగ్నిషన్ ఉంది, హై స్కూల్ రికగ్నిషన్ ఉంది చాలా ఉండదు. కానీ బలవంతంగా అబద్ధాలు చెప్పి తల్లిదండ్రులు మా ఊరిని హైదరాబాద్ తోలిస్తా, మా ఊరిని గోల్కొండ తోలిస్తా అది పరిస్థితి వచ్చి అప్పుడు నేను దిగతే లేదా. ఇంకోటి ఏంటి, సార్ వెళ్ళిపోతే సార్ ఏమన్నారంటే సీట్ లేవు చక్కగా. అప్పుడు నేను అడ్మిషన్ ఇన్ఛార్జ్గా ఉండేవాడు. న్యాయం నేను చక్కగా సార్ ముందు సార్ ఎట్లా సార్ దగ్గరికి వెళ్ళాను. ఇక్కడ సార్ కూర్చునేసారండి. అంటే ఒక క్లాసులో 130 మంది విద్యార్థుల పరిస్థితి వచ్చింది అంటే పిల్లలు ఇక్కడ రాదు. ఇప్పుడు అప్పుడు సిస్టమ్ అంటే ఒకే టీచర్ ఉండేవాడు, ఒకటే ప్యాటర్న్. ఇప్పుడు మారిపోయింది, విద్యార్థులు ఒకటి ప్యాటర్న్ వెళ్ళిపోతుంది, అంత పెరుగుతుంది. అప్పుడు లేదు, అంత స్టాండర్డ్ గా మెయింటైన్ చేసి అందరూ నిజమే ఎంతసేపు పడతారు పోటీ కూడా పనిచేసాం నిజమది. ఇప్పుడు జనరల్ ఏమనుకుంటారంటే సార్ నాకు 4 వచ్చినాయి సార్, నాకు 5. అప్పుడు అట్లా కాదు, సార్ నాకు ఎందుకు తక్కువ వచ్చినాయి సార్ పీరియడ్లు, నాకు ఇంకో పీరియడ్ రావాలి సార్, అట్లా కొట్టాలి వాళ్ళు. మేము అంతా కూడా టైం టేబుల్ తయారు చేసేటప్పుడు సార్ నాకు తక్కువ వచ్చింది ఆ పీరియడ్ అట్లా. అంటే అట్లా పోటీ పడి పనిచేసి ఆ విధంగా మరి నిజంగా యాదవ్ సార్ అని ఇంతకుముందు ఏ ఛానల్ ఎవరైనా డ్రైవర్ అది మారిపోయింది. ఎప్పుడో మాకు ముందుకెళ్ళి మారిపోయింది. అట్లా మారిపోయి అందరూ కూడా మంచి ఉన్నత స్థానాల్లో ఉన్నారు, మంచిగా ఉన్నారు. నిజంగా మీరు ఎదిగితే మొట్టమొదటి సంతోషించే వాళ్ళు మీ తల్లిదండ్రులు, ఆ తర్వాత స్థానం మారి. ఇద్దరు మిమ్మల్ని చూస్తే నాకు నిజంగా పర్మనెంట్ అనిపిస్తుంది, వెళ్ళాలనిపిస్తుంది, ఇక్కడే ఉండాలనిపిస్తుంది, మిమ్మల్ని కలవాలనిపిస్తుంది. గణపతి నాయకుడికి వచ్చాడు, చాలా సంతోషం వేస్తున్నారు. ఫస్ట్ కలిగి ఫోన్ చేశాడు, నాకు తప్పకుండా వస్తాను. అంటే నేను అనుకున్నా రేపు 23కి చార్ధామ్ యాత్ర వెళ్తున్నాను. నాకు సంతోషం అనిపించింది, 19కి వచ్చింది, నేను మిస్ అయిపోయింది ప్రోగ్రాము అని నాకు సంతోషం అనిపించింది. అట్లా ఎప్పటికైనా మిమ్మల్ని కలుసుకోవాలని మాకు కూడా తప్పన ఉంటుంది. నిజంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా అదృష్టం, చాలా సంతోషంగా భావిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఒక 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ చూస్తున్నాను. నేను మీకు ఒకే ఒక మాట చెప్పాలనుకున్నాను. నేను మనిషికి ధనం అనేటువంటిది, డబ్బు అనేటువంటిది అవసరమే, కానీ ఆ ధనం ఒక్కడే సుఖాన్ని ఇవ్వదు. మరి సుఖాన్ని ఏమిస్తుందంటే సంతృప్తి అనేటువంటి సుఖాన్ని ఇస్తుందని. మనకు ఆ సంతృప్తి అనేది లేకపోతే ఎంత డబ్బు సంపాదించినా తెల్లాలో నిద్రపడుతుందని, ఇంకా ఏమో సంపాదించాలి, ఏమో చేయాలి. మనిషి సుఖంగా ఎవరైతే పోతాడంటే ఎవరైతే సంతృప్తిగా ఉంటాడో వాడు మాత్రమే సుఖంగా కంటిన్యూగా నిద్రపోతారు. బాగా అంతే. మీరంతా పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఒకటే, తప్పకుండా మనకు సంపాదించాలి, కష్టపడాలి. కష్టపడకపోవడం కూడా తప్పే, మన శ్రమ లేకపోవడం కూడా తప్పే, మన ప్రయత్నం కూడా తప్పే. కానీ వాళ్ళ పిల్లలు ఏంటంటే అదృష్టం ఏంటో చెప్పలేము. నిజంగా మేము చాలా మంది పిల్లలకి, నేను కృష్ణ సార్ ఒక పిల్లలు ఉండేవాళ్ళు, వాళ్ళు అనుకునేవాళ్ళు అన్నమాట. వాళ్ళు కృష్ణ సార్
విష్ణు వాడిని అనుకుని అది ఏమన్నా నువ్వు ఎట్లా బతుకుతావా అని మీకు అని పెట్టాడు. నువ్వు ఎట్లా బతుకుతావా, నువ్వు ఏంటి, నువ్వు కనీసం మరి ఎట్లా బతకాలి అంటే వాళ్ళు మాకంటే వెళ్ళి వాళ్ళే మాకంటే పడతారు ఉంటాయి డబ్బులు. అంటే ఇప్పుడు డబ్బులు ఇవ్వదని చెప్పేసి చెప్పలేదు. అది మన కాదు, డబ్బు ఒక్కటే మన సుఖాన్ని ఇవ్వదు. నా ఉద్దేశం మన సంతృప్తి, మనం ఎంత సంతోషంగా ఉన్నామో, ఎంత సంతృప్తిగా ఉన్నప్పుడు మాత్రమే మనకు సంతోషం అయిపోయింది లభిస్తుంది. అది ఇంకోటి పరోపకారాలు అనేటువంటి తప్పకుండా ఉండాలి. మన వాళ్ళు కలిసి ఎవరెవరికి వచ్చేస్తాం, మనం ఏం చేస్తాం, తిరుపతి ఉండే 20 రూపాయలు వేసేస్తాం, వెయ్యొద్దని నేను అన్నాను. కానీ ఇక్కడ మన పక్కన ఎవరైనా బాధపడుతున్నప్పుడు ఆ సహాయం చేస్తే వీడి జీవితాంతా గుర్తుంచుకుంటాడు. నేను దేవుడికి ఉండిలో డబ్బులు వేస్తాను నేనే మనం వెయ్యండి. కానీ ఇక్కడ ముందు పరోపకారం, ముందు పక్కవాడు ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు వాడిని ఆదుకోగలిగితే పక్కవాళ్ళు భయం ఉన్నట్టే. అంటే మరి నిజంగా ఈ ప్రోగ్రామ్ ఎవరైతే అరేంజ్ చేశారో వాళ్ళందరూ కూడా అభినందనీయులు. చాలా మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. అందరికీ పుట్టగొడుగు. మరి ఈ అవకాశం ఇచ్చినట్టుగా, ఈ అవకాశం కల్పించినట్టు మీ అందరూ కూడా మిమ్మల్ని అందరినీ కలిసినందుకు చాలా సంతోషం. అందరూ అభినందనలు. నా రిటైర్మెంట్ ఉంటుంది. మరి మీ అందరూ ఎవరెవరు ఎక్కడ ఉంటారో కానీ ఇదే నా పిలుపుగా భావించి తప్పకుండా నెక్స్ట్ ఇయర్ జూన్ లో రిటైర్మెంట్ ఉంటుంది. మీరు ఒకటి అనుకోండి, ములిసారి రిటైర్మెంట్ ఉంది కదా ఒక ద్వారా తెలుసుకొని నేను ఎక్కడ రిటైర్మెంట్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తే అక్కడికి అందరికి రావాల్సిందే ఇప్పుడే నేను కోరుతున్నాను. ఒక మీ స్టూడెంట్ గ్రూప్ అలా పెట్టుకోండి, టీచర్లను కలిపే గ్రూప్ అలా పెట్టుకోండి. ఎందుకంటే మీరందరూ మీ ప్రోగ్రెస్ ఏమేమో మాట్లాడుకుంటుంటారు. అవన్నీ అవసరం లేదనుకుంటే మా గ్రూప్ వేరే చేయండి. ఓకే, మా గ్రూప్ వేరే చేయండి. అప్పుడు ఇక్కడ మీరు మీ గ్రూప్ ఉండదు, మీరంతా ఫ్రీగా ఉండొచ్చు. కానీ మా గ్రూప్ వేరే అరేంజ్ చేసి ఆ గ్రూప్ అరేంజ్ చేయండి. ఓకే, హలో హాయ్, సౌండ్ వస్తుంది అందరూ వస్తుంది, బాగా వస్తుంది. హలో హాయ్. సరే, ఎందుకంటే ఏసీకి ఫ్యాన్కి కొంచెం ప్రేమ కోసం అడుగుతుంది కదా, ఇది అలాంటి మనకి అంతే. ఓకేనా, సరేనా? మరి రామదాస్ కొన్నిసార్లు కొంచెం 2002-2003 సంవత్సరంలో పదవతరగతి పూర్తి సందర్భంగా దాదాపు హైస్కూల్ జీవితంలో ఒక విద్యార్థిగా 5 సంవత్సరాల జీవితం పూర్తి చేసుకుని దాదాపు 22 సంవత్సరాలు కావస్తుంది. మరి 2 సంవత్సరాలకు ఒకసారి జ్ఞాపకం వేసుకొని నెమ్మది వేసుకొని ఆ రోజు గడుపున్నటువంటి సన్నివేశాలు, చిన్నల శ్రేష్టలు, పునకేలా జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నామని సందర్భంగా ఈరోజు అనుకోకుండా అద్భుతంగా ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహించి మమ్మల్ని అందరినీ ఇచ్చే సందర్భంగా ముందుకు ఇచ్చేటటువంటి ఫస్ట్ 300 మంది ముందు కాదు, వచ్చినటువంటి 500 మంది 10 మంది వచ్చేటువంటి మన ప్రియ విద్యార్థులకు అందరికీ కూడా మరొకసారి కార్యక్రమం సందర్భంగా శుభాభినందనలు. అయితే మరి కార్యక్రమానికి వేదికపైనటువంటి రిటైర్డ్ కస్టమర్ హెడ్ మాస్టర్స్, మరి సోదర ఉపాధ్యాయులు, మరి ప్రియమైన అందరూ విద్యార్థులు ఉంటారు కాబట్టి మరొకసారి ఈ భాగ్యనగరంలో నా అద్భుతంగా చెప్పుకున్నటువంటి సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు. సార్, ఇంతకుముందు మిత్రులు చాలా మంది చెప్పారు సామాలు అయితే ఏ దేశం వెళ్ళినా ఎందుకో వెళ్ళినా ఏ పీఠం ఎక్కినా ఎవరెదురైనా నిలబడా నిజాతున్నదౌరవం ఎవరా ఇటువంటి భూమియన్ను. అంటే మనం తల్లి గర్భం నుంచి పుట్టిన తర్వాత అమ్మ ఏం చేస్తుంది, నాన్న ఏం చేస్తాడు, గురువు ఏం చేస్తాడు తెలియాలి. మరి తల్లి గర్భం పుట్టిన తర్వాత ఆ శిశువుకు ఖచ్చితంగా జ్ఞానం అవసరం. జ్ఞానం కావాలంటే నాన్నగారు ఆ జ్ఞానం కోసం గురువుని చూపిస్తాడు. గురువు ఆ శిశువుకు విజ్ఞానాన్ని చూపిస్తాడు, ప్రపంచాన్ని చూపిస్తాడు. అలాంటి ప్రపంచాన్ని చూపించినటువంటి చదువుల తల్లి మన చాలా కూడా చదవబడి. కాబట్టి
తల్లికి కొడుకైనా తల్లికి కొడుకైనా దీనికి రాజైనా తల్లికి కొడుకైనట్టుగా నువ్వు ఏ స్థాయికి ఎదిగినా, నువ్వు ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా ఏదైనా ఉన్నటువంటి అతిపెద్ద ఓదైనా సరే ఒక గురువుకు వారు శిష్యులైన విషయం మర్చిపోవద్దు. మనంతా తెలుసు మన భాషల వల్ల రాదు, మన భాషటువంటి ఆత్మీయ సమ్మేళనం కావాలి, ఆత్మీయ బంధం కావాలి. అలాంటి బంధం ఈ రోజు మన కళ్ళ ముందు కనిపిస్తుంది, కళ్ళాలని అందరికీ. అయితే మరి మనం నేను 96లో డిసెంబర్లో మొదటిగా చాలా స్కూల్ రావడం జరిగింది. నా ఉద్యోగాల ముందు ప్రైవేట్ స్కూల్ రావడం జరిగింది, సొంత నిక్షేపం పెట్టడం జరిగింది. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి స్కూల్ చాలా ఉన్నాయి. మీరు రామని మీరు చెప్పిన మీరు 6th or 7th లేదు ప్రైవేట్ స్కూల్ ఉన్నారు 4th క్లాస్. ఎందుకంటే పర్టికులర్గా 4th క్లాస్ ఎప్పుడు అంటే అక్కడ అబ్దుల్ కాదు మా అమ్మాయి చేసి బాగా కాదు. నేను హై స్కూల్లో ఉన్నప్పుడు సాయంత్రం వచ్చారు, ఇట్లా వచ్చి సెకండ్ చదువుతుంది ప్రిన్సిపల్ ఎందుకు మా ఊరు కనుక 4th క్లాస్ సార్ నువ్వేం చేసావు నువ్వు అనిపిస్తున్నా సరి అని చెప్పి ఓకేనా సరే సార్ అని చెప్పి అప్పుడు 4th క్లాస్ కానీ తప్పలేదా. మరి ఆ రోజులో మరి మీరు 6th క్లాస్ రాసుకోవడం జరిగింది. 6th నుంచి 10th వరకు మీకు ఉన్నటువంటి మిత్రులు అందరూ ఉన్నారు. ఇంతకుముందు చాలా గొప్పతనం గురించి చాలా మంది చెప్పారు, అది 100% వాస్తవం. చాలా మంది బయట అంటే వాస్తవానికి నాకైతే అసలు మర్చిపోయినటువంటి ఒక తెలుగు ఉంటుంది. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడు మొట్టమొదటి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేమో పనిచేయాలి ఆ నుంచి కాబట్టి వరకు అన్ని రకాలుగా నేర్పేటువంటి తొలి పాఠశాల రాగానే మరి రాగానే ఆ రోజులో ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర సారు, కృష్ణయ్య సారు, రాజాచార్య సారు, మేడి సారు వీళ్ళందరూ ఆ స్కూల్ పనిచేసేది. నిజంగా మనకేమి ప్రత్యేక ఉద్యోగం వచ్చింది. వచ్చిన తర్వాత మనం చేసేటువంటి ఉద్యోగంలో 100% అంకితాభావంతో పనిచేయాలి. ఇలాంటి మనం సర్వీసులు కానీ అన్ని విషయాలు కానీ కాదు. ఎందుకంటే అక్కడ మతస్థానం ఉన్నారు, ఇంతకుముందు చెప్పారు స్కూల్ పడి విధానం అనేది అలాంటి చక్కటి నిజంగా వాస్తవానికి అన్ని నేర్పుకునేటువంటి నేర్పుకున్నటువంటి స్కూల్లో ఆ చాలా అక్కడ ఉన్నటువంటి గురువులు చాలా మహా రథసారులు. వాళ్ళని చూసి వాస్తవానికి ఒక బండి ముందు చక్కగా పడితే వెంట బండి చక్క వస్తుంది మనకు తెలుసు. అలాంటి సిచ్యువేషన్ మనకు ఆ స్కూల్లో మనకు కనిపించింది. అప్పటి నుంచి దాదాపు ఆ స్కూల్ అనేది అన్ని రకాలుగా అసలు చూస్తున్నాం కదా. ఆ రోజుల్లోనే చాలా ప్రతి ఇంటికి ఒక గ్రాడ్యుయేషన్ ఒక పీజీ క్యాండిడేట్ ఇంకొక డిగ్రీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అనిపించారు. మనం ఉన్నటువంటి దాదాపు నేను 10 సంవత్సరాలు పనిచేసిన మినిమం డిగ్రీ పీజీ క్యాండిడేట్ అనేటువంటి ఇందులో అనేది కనిపించబోయేది. అంటే ఒక ఎడ్యుకేషన్ కు ఒక చదువుకు ఎంత తక్కువ అంటే ఆ స్కూల్లో ఆ నీళ్ళ గడ్డానికి మనం సరే ఇప్పుడున్న పరిస్థితులు కానీ నిజంగా రోజుల్లో చూస్తే చాలా అద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్ మన స్కూల్లో. మరి మనం వచ్చినప్పుడు మరి మీ గురించి మీరు 10th క్లాస్ వరకు మన స్కూల్ చెప్పారు. ఎన్నో కార్యక్రమాలు ఉన్నటువంటి మీ ఆదాయంలో చాలా చాలా. ఎందుకంటే నాకు నేను ఊళ్ళోనే ఉండే అప్పుడు ముందు సినిమాలోనే వాడవాడు ఉండిపోయింది. ఎక్కువ ఒక్కరోజు ఎప్పుడో పరిగెత్తపోయినా పేరెంట్స్ ఖచ్చితంగా చెప్పారు, నేను పేరు చెప్పాడు ఏమైనా మీరు పనికొస్తాడు మీ బిడ్డ పనికొస్తాడు అని. అపార్ట్మెంట్ ఎక్కువ ఉంటుండే, నేను నాకు ఎక్కువ ఉంటుండే. ప్రతి విషయాన్ని నేను పేరెంట్స్ పాల్గొంచుకుంటుంది. స్కూల్ వెళ్ళకపోయినా ఏ విషయమైనా మాకు తక్కువ వచ్చినా అన్ని రకాలుగా వచ్చేస్తుంది. తర్వాత మరి చదువు పరంగా కూడా నాకు రోజుగా నేను దాదాపు SSC అయిపోయానండి, గురుకుల పాఠశాల కానీ అందులో నేను చాంపియన్షిప్ అప్పుడు బ్యాచ్. ఉదాహరణకు రమేష్ ఉన్నాడు 7th క్లాస్ లో బీసీ రాయించినాం. రాజు గారితో అవసరం పొడగలిసి నేను పొడగలుగా పొడగలు ఉన్నాడు. ఆ రోజులు అన్ని ఉంటుందో మెరుగుండే ఒక 2 రోజులు పొడగలు అనుకోండి జైలు సరే తప్పు బాగాలని చెప్పి
ఉన్నటువంటి శ్రీరామ్ కానీ అశోక్ కానీ రాజు కానీ ఇంకా అందరూ దాదాపు పేరుపైన ప్రతి ఒక్కరూ అన్నామ సంబంధాలలో బాగా ఉండేది. ఎక్స్పెషల్ పైన కూడా ఈ బ్యాచ్కి చాలా ఉండేది. ఏ విషయం ఉన్నటువంటి గిరి కూడా దీని వల్ల వాళ్ళ అక్క అనుకుంటుండే ఎప్పుడు అన్నారు ఎప్పుడు వస్తుండే ఏం సార్ నాలుగు వేసి చదువుకోగలుగుతుంది ఏదైనా దుండగంటే బాగుంటుంది చదువుకున్న ఎంకరేజ్మెంట్ బాగా వచ్చేది. సరే అఫీషియల్ అంటే మన ఇద్దరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇద్దరు అన్నాం కూడా అంటే మనకు ఎంకరేజ్మెంట్ అంటే చాలా సార్ ఏ స్థాయి మనం అవసరం లేదా. చిన్నప్పుడు మొక్కలు నాన్నగా అన్నట్టుగా మనకు ఖచ్చితంగా చిన్నప్పుడు ఎంకరేజ్మెంట్ ఇంతకు చెప్పిండు శ్రీరామ్. దాదాపు నేను శ్రీరామ్ మీకు తెలిసి ఎట్లున్నాడు ఎట్లుండదు చాలా అన్ని రకాల అనిపిస్తుంది. కానీ సరే హైదరాబాద్ వచ్చిన తర్వాత పరిస్థితులు వేరాయి. సరే రాంగేస్ అంటే ప్రసిద్ధి చేస్తాం. సరే జరిగిపోయింది ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పనికి ఏం చేస్తున్నాం అన్న దాన్ని బాగా అర్థం చేయాలి. అందరూ కూడా ఎందుకంటే ఒక ఫ్రెండ్స్ అనేది సార్ అయిపోయింది సార్ ఫ్రెండ్స్ అనేది ఎందుకంటే భుజం మీద చేసి నడపడమే కాదు, నీకు ఎన్ని కష్టాలు వచ్చినా నీ వెనుక నేను ఉన్నాను భుజం తప్పి చెప్పడమే నువ్వు స్నేహం. ఎందుకంటే అలా స్నేహం మరి మీ అందరూ కూడా ఇవాళ ఫంక్షన్ చెప్పి వాస్తవానికి రావాలనిపించింది. ఫంక్షన్ అనగానే ఈరోజు సార్ చెప్పిన సెప్టెంబర్ లేక శుభ్రపల్లి వచ్చంలో ఆవులందరూ వచ్చినప్పుడు ఎట్లొస్తుందని చెప్పి కృష్ణ సరిపోయింది. కానీ చాలా అద్భుతంగా అనిపించింది ఈ వేదిక ఈ వాతావరణం చూస్తే. ఒక గొప్ప ఇంకా ఒక మ్యారేజ్ జరుగుతున్నా లేకపోతే ఇంకా ప్రోగ్రాం జరుగుతున్నా రంగంగా వైభవంగా ఇంకా మంచి కార్యక్రమం మీరందరూ నిర్వహించాలి. మరి ఇలా చెప్పుడు పోతే మన చారిత్రక చాలా ఉంది. మీరు ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు చదవకనే కాదు సైన్స్ ఫేర్ కూడా వెళ్ళడం జరిగింది. సైన్స్ ఫేర్ కూడా దాదాపు 3 రోజులు మన స్కూల్లోనే చాలా హైలైట్ సైన్స్ ప్రోగ్రామ్ వచ్చింది. కల్చరల్ ప్రోగ్రామ్ చేసింది. కల్చరల్ ప్రోగ్రామ్స్ లో 10 సంవత్సరం మన స్కూల్ 10 సంవత్సరం చేశారు. బ్రాహ్మణం టూర్ ఇంకొకసారి చెప్పారు. టూర్ కూడా ఉన్నప్పుడు మరి ఇక్కడ తమిళనాడు ప్రెసిడెంట్ సార్ అందరూ వచ్చి అంటే సార్ అందరూ కూడా అంటే ఒకటి ఆ లైఫ్ లో నేను ఎప్పుడెప్పుడు ఇబ్బంది కూడా ఒక విద్యార్థి ఏమేమి చదువుకున్నప్పుడు మీ యాత్రలు కానీ కల్చర్ ప్రోగ్రామ్స్ కానీ సబరిపాలు కానీ వీటిలో రాలేడు ఈ 4 ఎప్పుడు ఆడుకుంటాయి. అది మీరు ఉన్నప్పుడు చదువుతున్నారా బాగుంటుందా అని చెప్పి మరి ఇలాంటి కార్యక్రమాలు మన పాఠశాలలో మనం చాలా అద్భుతంగా చేసినాం. ఇవన్నీ బాగా ఆడుకోవాలి అన్ని దగ్గర మనం బాగా చేసాం. ఇక ఎందుకంటే ఇప్పుడు చెప్పింది అందుకనే అవన్నీ ఏమైనా కారణం ఏంటంటే మీరు ఒక ఉపాధ్యాయులు చెప్పేదిగా శిష్యులు మీరు ఏంటంటే గురువు ఇంకా సాయిపోతారు చెప్పాలని బాగా. మరి నేను వచ్చేవాళ్ళకి మీకు హిందీ క్లాస్ చెప్పడం జరిగింది. హిందీ సబ్జెక్ట్ ఎప్పుడు 100% జరిగింది. ఎప్పుడు ప్రొఫెసర్ గారు అన్ని రకాలుగా తర్వాత 10th లో బిజినెస్ చెప్పిన ఛాంబర్లు ఎవరు చెప్పలేరు. నర్సరీ క్లాస్ అయిపోయిన తర్వాత 4 నెలలు నేను ఫిజిక్స్ చెప్పాను. నేను మార్నింగ్ క్లాస్ తీసుకొని డైలీ ఫిజిక్స్ ఫిజిక్స్ చెప్పాను. అయితే ఇట్లా ఏమిటంటే చదువుపరంగా కూడా అన్ని రకాలుగా దాదాపు న్యాయశాంతి అనుకుంటున్నాను. సరే ఒకటి ఏంటంటే మీకు ఫంక్షన్ టైం 500 వస్తుంది కాబట్టి ఆరోగ్యంగా అయిపోయింది. సరే మీకు అనుకుంటున్నా సరే నాకు చాలా చెప్పాలనుకుంటా చాలా ఉంది. మరి రమణమ్మ కానీ బాలం కానీ మరి రమణమ్మ కోసం కూడా నర్సులు చేస్తాను చెప్తే ఆఫీసర్ 2 రోజులు బాగా హైదరాబాద్ లో ప్రవేశం జరిగింది. సరే ఇట్లా గర్భం కోసం కూడా చాలా మందికి మనకు కొద్దిగా సార్ ఇట్లా హెల్ప్ ఏంటంటే నా శేషంతో హెల్ప్ జరిగింది. ఇలాంటి హెల్ప్ ఎప్పుడు జరిగి టైం ఎప్పుడైనా మాట్లాడడం జరిగి చిన్న కవిత రాంశ ఒక్క నిమిషం అప్పుడు భద్రాలు శ్రీరాముని సన్నిధిలో చదువున్న తల్లి చారబండ తనక బలపం బట్టి వేణుమాలు గుర్తించి
వర్ణించిన సరస్వతీ నిలయము చాలవన్న చిమిలిన నాగులతో పగిలిన చొక్కాలతో చెప్పులు లేని పాదాలతో పరుగు పరుగుని పరిగెత్తుకుని చాలవన్నప్పటికీ దైవము కన్నా ఉన్నగా రమరత్నాల వలె దర్శనమైన గురుదేవులు ఆ చల్లని వారి చాలమండలం అరైతొరయని అసైతసయని కేరిందలతో నాడు యోగించిన ఆ తరగతి గది చాలమండలం చిలిపి చేసలు కొండ పనులు ఎన్నెన్నో మరుపురాని అనుమతులు కలిగించే ఆ చల్లని పని చాలమండలం మనమంతా కలిసిపోయిన యాత్రలు కలిసి చేసిన ఆటపాటలు సఫలి పాటలు ఎన్నెన్నో మరపురాని కామకాలు ఆ చల్లని వదిలో విద్యార్థులను తన తనయులుగా భావించి నిరంతర ప్రగతికై శ్రమించి పనిచేసిన గురువులకు మనం మరొకరి నేను ఎన్నడి ఎప్పుడు కూడా మనం అయితే నేను అన్నాడు మీరు అప్పుడు చిన్నప్పుడు విలువగా వచ్చేది ఎట్లా చెప్పారు అనేది నేను చెప్పండి అంటున్నాను. సరే చివరిగా ఇంతకు చెప్పినట్టుగా మనం ఏ రోజు వేసినా ఎక్కడ వేసినా కానీ ఆ పనికి 100% గా పూర్తిగా న్యాయం చేయండి, మంచి పేరు తెచ్చుకోండి, సమాజంలో గుర్తింపు తెచ్చుకోండి. 10 మంది మంచివారు ఇతను మంచివాడు అనే యొక్క పేరు ప్రఖ్యాతలు కలిగి ఉండాలని చెప్పి మీ పిల్లలకు కూడా మీరేమైతే అనుభవాలు విద్యాపరంగా చేసిందో అనుభవాలు మొత్తంలో పూర్తిగా మీ యొక్క చిన్నారుల పైన విద్యార్థుల పైన ఉపయోగించి వాళ్ళు కూడా మంచి శ్రేయస్ కోసం మీరు కూడా కష్టపడాలని చెప్పి మరి మీకు ఎలాంటి మీకు మాకు ఎవరికైనా సరే ఆపద సమయం వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా ఇంతకుముందు చెప్పినటువంటి ఉపాధ్యాయ మిత్రులు ట్రస్ట్ అంటూ ఉంటే దానికి ఖచ్చితంగా నిర్మాణం చేయాలని చెప్పి సార్ ఎప్పుడు దాదాపు ప్రతి చేయలేదు. సరే అవకాశం కూడా మీరు కూడా దాన్ని ఫాలో కానీ మేము కూడా మా ఊరు సహాయకరంగా కష్టాన్ని మేము సాయం చేస్తాం. ఎందుకంటే ఇది మంచిది. ఈ నమ్మకం మనకు వచ్చింది, ప్రపంచానికి ముందు కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత ప్రాణానికి ముప్పైతుంది. ఏమైతుందో మనం చూస్తున్నాం, రోజు చూస్తూనే ఉన్నాం. అలాంటి సన్నివేశాలు పడుతుంది. కాబట్టి ఇలాంటి సహాయ సహకారాలు కూడా ఎన్నప్పుడు మీ మధ్యలో ఉండాలని చెప్పి ఆశిస్తున్నాం. చివరి ఒక దోహ అయిపోయిందో స్నేహం ఎట్లుండాలని చెప్పి అంటే ప్రేమని దాంతో వచ్చిందో దానితో ముడిపడుతుంది. మళ్ళీ ఒకవేళ గుంజితే ముడిపడుతుంది, కానీ తిరిగి మాంసం కాదు. మీ మధ్య స్నేహం కూడా చాలా చక్కగా ఎప్పుడు కూడా ఇదే విధంగా కొనసాగాలని చెప్పి మీరు ఎక్కడ వచ్చినా ఏం చేసినా నా సభలు ఉన్నారు, నా గురువు ఉన్నారు అని మర్చిపోకుండా కొనసాగించాలని చెప్పి చాలా ఇష్టమైంది. అంటే మీ వల్ల టైం సరే మరి మీకు మరొకసారి ప్రేమ ప్రతి ఒక్కరి కూడా విద్యార్థుల సమ్మేళనానికి చేసిన వేదిక పైన ఉపాధ్యాయ మిత్రులకు 2002-03 బ్యాచ్ విద్యార్థులకు మరి ఆ బ్యాచ్ ఉపాధ్యాయులను పిలవాలని, అంటే విద్యను నేర్పినటువంటి గురువులను ఒకసారి గుర్తు చేసుకోవాలని మర్చిపోకుండా మరి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి కార్యకర్తలందరికీ, అంటే గ్రూప్ మెంబర్స్ అందరికీ, మరియు ఈ గెట్ టుగెదర్ అనే కార్యక్రమం నిర్వహించాలని మీకు ప్రేరేపణ చేసినటువంటి ఉపాధ్యాయులకు మరి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా మనం ఎందుకు ఒకసారి గుర్తు చేసుకోవడం అంటే మర్చిపోయినా మేము ఒక పని గుర్తు చేసుకుంటున్నాం. మరుపు అనేది ఎలా ఉంటుంది, మర్చిపోవడం అనేది మనసులో నుండి
ఏదైనా విషయం తొలగిపోతుంది. ఆ తొలగిపోవడాన్ని మరుపు అంటాం. అది నేను మర్చిపోయాను అంటాం. అంటే ఆ విషయం అనేది మన మనసులో నుండి తొలగిపోయింది, డిలీట్ అయిపోయింది. అప్పుడు మనకి మరపు అనేది వస్తుంది. ఈ మరపు అనేది రెండు రకాలుగా ఉంటుంది. మరపు మనకు ఒక రకంగా వరం, మరొక రకంగా శాపం. మరి కొన్నిసార్లు ఈ రెండు పాత్రలను పోషిస్తుంది మరపు అనేది. మరి వరం అనేది ఎలా అంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుంటే చాలా ఉంటాయి. మరి అన్నదమ్ములు ఇద్దరు కొట్లాడుకుంటారు, తిరిగి తెల్లారి మళ్ళీ మాట్లాడుకోవాలంటే నిన్న జరిగిన సంఘటనలు మనం మర్చిపోవాలి. మర్చిపోకపోతే జీవితాంతం అలానే గుర్తుంచుకుంటే మరి జీవితం అనేది సుఖాంతరం, సుఖాలు, సంతోషాలు కలిగి ఉండలేము. మరి జీవిత గమనంలో మనం చాలా చూస్తుంటాం. మనకి చాలా ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, ముఖ్యమైనటువంటి వ్యక్తులు కానీ, మరి చాలా ఇష్టమైనటువంటి వస్తువు కానీ, ఇష్టమైనటువంటి వ్యక్తులు కానీ కోల్పోతూ ఉంటాం మనం. అటువంటి సందర్భంలో అటువంటి సంఘటన మనము పదే పదే ఆలోచించుకుంటూ మరి వాటి గురించే నిత్యము మరి రోధించుకుంటూ ఉంటే మనము మన శరీరం అనేది, మనసు అనేది ఒత్తిడికి గురవుతుంది. అంటే బాగా టెన్షన్లో పడిపోయి అనారోగ్యం పాలవుతాం. కాబట్టి అటువంటి సందర్భాల్లో వచ్చినటువంటి విషయాలను మనం తప్పకుండా మర్చిపోవాలి. లేకపోతే మనకు మనుగడ అనేది ఉండదు. జీవితంలో మనం నిత్యము మనుగడ సాధిస్తూ ముందుకు వెళ్తుంటాలి. మరి ఎప్పుడూ అలాంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని ఉంటే మనము జీవితంలో మనుగడ సాధించలేము. కానీ కొన్ని తప్పకుండా మనకి ఇష్టమున్నా ఇష్టం లేకున్నా అలాంటి విషయాలను తప్పకుండా మనం మర్చిపోవాలి. మరి జ్ఞాపకం ఉంచుకోవాలన్నటువంటి అంశాలు ఏంటంటే, గతాన్ని తప్పకుండా మనం గుర్తుపెట్టుకోవాలి, గతాన్ని మర్చిపోకూడదు. గతంలో జరిగిన, అప్పట్లో జరిగినటువంటి మంచైనా చెడైనా వాటి అనుభవాలను సారాన్ని మనం అలవాటు చేసుకొని వర్తమానాన్ని వెళ్ళి ఆ వర్తమానాన్ని ఆధారంగా చేసుకొని భవిష్యత్తు రూపొందించుకోవాలి. మరి ఆ విధంగా వెళ్ళి ఇంకా మర్చిపోలేనటువంటి విషయాలు ఏంటంటే, మేలు చేసిన వారిని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. బతుకునిచ్చిన వారిని కూడా మర్చిపోవద్దు. మనకు లైఫ్ ఇస్తారు కొంతమంది. కొన్ని సందర్భాల్లో మనకు ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకు కొంత సహాయం చేసో, ఏదో కొంత మాట్లాడుకోగలరా కానీ, ఆర్థిక పరంగా కానీ మనకు సహాయం చేస్తారు. అటువంటి వాటిని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. మరి ధనం సంపాదించిన తర్వాత మిత్రులను, కొంతమంది ధనం సంపాదించిన తర్వాత మిత్రులను, తర్వాత భార్య వచ్చిన తర్వాత కన్నవారిని, తర్వాత గౌరవం వచ్చిన తర్వాత గతాన్ని, తర్వాత మనకు అవసరం తీరాక సహాయం చేసే వారిని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అది మంచిది కాదు. కాబట్టి ఇలాంటి మంచి విషయాలను ఎల్లప్పుడూ మీరు గుర్తుంచుకుంటూ మరి మంచి జీవితాన్ని గడపాలని చెప్పేసి ఆశిస్తూ మరి నాకు ఇచ్చినటువంటి అవకాశానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఎందుకంటే మీకు నేను చెప్పలేదు, సమానమైనటువంటి ఉపాధ్యాయులకు మరియు 2002-03 బ్యాచ్ విద్యార్థులకు ఈ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా యొక్క ధన్యవాదాలు. అయితే నేను చారగొండలో ఫస్ట్ పోస్టింగ్ అండి. 2001 నుంచి 2005 వరకు 5 సంవత్సరాలు పనిచేశాను. చారగొండ నుంచి వెళ్ళిపోయేటప్పుడు చాలా బాధపడ్డాను, ఏడ్చాను. మరియు
అక్కడి నుంచి పాలెం 4 సంవత్సరాలు చేసి అక్కడి నుంచి డిప్యూటీ చేసుకుని ప్రమోషన్ మీద అమరాబాద్ పోయి నేను చదువుకున్న పాఠశాలని పనిచేస్తున్నా. దాదాపు 15 సంవత్సరాలు అక్కడనే పనిచేస్తున్నాను. నాకు ఒక బాబు పాప చాలా మంది బిడ్డలు. వాళ్ళు ఇప్పుడు మావాడు బీటెక్ సెకండ్ ఇయర్ అయిపోయింది, పాప ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే సమయం ఆసన్నమైంది. పాట అయితే ఇప్పుడు నేను కరెక్ట్ మీకంటే 10 సంవత్సరాలు పెద్ద నేను. ఎందుకంటే మీకు ఇప్పుడు కరెక్ట్ 37-38 సంవత్సరాలు నడుస్తుంది మీకు ఎగ్జాక్ట్లీ కదా. నాకు కరెక్ట్ 49 రన్నింగ్. ఓకే, నాకంటే మన గురువులు వెంకటేశ్వర అధ్యక్షంగా నేను చాగండిలో 4 హెడ్ మాస్టర్ల కింద పనిచేసినాను. ఫస్ట్ వెంకటేశ్వర, ఆ తర్వాత మన కృష్ణయ్య సార్, ఆ తర్వాత సురేందర్ సార్, నెక్స్ట్ మన రామస్వామి సార్, 4 కింద పనిచేశాను. అయితే దాదాపు 20 ఏళ్ళ తర్వాత మనం కలిసాము. నిజంగా ఈ ప్రేమ ఆప్యాయతనే మనం కల్పిందన్నట్టు. ఈ ప్రేమ ఆప్యాయతలు ఎప్పుడు ఉండాలి, మన పిల్లలు కూడా ఉండాలి. మనకు నేర్పించేది అదే. ఇది ఉంటే చాలు. మనం లైఫ్ లో ఎక్కడున్నా మనకు లైఫ్ మా సార్ మాట మీకందరికీ మేము గుర్తుండిపోతాం. మీరు ఫిజికల్ గా మార్పు చెందారు కాబట్టి ఫిజికల్ గా కొంతమంది మైండ్ లో ఉంటారు, కొంతమందిని గుర్తుపడతాం, అందరినీ గుర్తుపట్టలేము. పాటనేనా? సరే, ఇప్పుడు పాడే స్థాయి కాదు. ఇప్పుడు నేను ఏం పాట పాడుతున్నాను? నా చిట్టి చేతులు సక్కని రాతలు లేవలేదయ్యో, నా సంగల మేడితో సాలేరు వాళ్ళు నీ నాదయ్యో. నా చిట్టి చేతులు సక్కని రాతలు లేవలేదయ్యో, నా సంగల మేడితో సాలేరు వాళ్ళు నీ నాదయ్యో. 3 మూడల తర్వాత 30 ఏళ్లకు సోపతరాయ్యో, దిక్కు దిక్కులు వదలలే పకాలకు కూర్చొని మొల్లయ్యో, నాకు కూర్చొని మొల్లయ్యో. నా చిట్టి చేతులు సక్కని రాతలు లేవలేదయ్యో, నా సంగల మేడితో సాలేరు వాళ్ళు నీనారయ్యో. వలకొట్ట పూలు పిండి పెట్టి ముద్దుగా చూస్తారే, కడుపు కాలిన నాకు గొడ్డు కారం ముద్దలు పెడతారే. వలకొట్లకు వల పిండి పెట్టి ముద్దుగా చూస్తారే, కడుపు కాలిన నాకు గొడ్డు కారం ముద్దలు పెడతారే. చిన్నవాళ్ళకు చెరువు పడ్డ అంగి ఒక్కటున్నాలే, వాళ్ళకుండకు చాలా మర్చిపోయాను. ఎందుకంటే అయితే మనము ఏ వృత్తిలో ఉన్నా మనం సంపాదించేది డబ్బే. ఉద్యోగమైనా, బిజినెస్ అయినా, ఇంకా ఏ వృత్తులు అయినా. కాబట్టి అది ధర్మబద్ధంగా న్యాయంగా సంపాదించండి. మాట కట్టుబడి ఉండాలి. మన పిల్లలకు సాంప్రదాయాలు మంచిగా విలువలు నేర్పియండి. నెక్స్ట్ మన ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుకోవాలి. ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తూ మీకందరికీ ఇలాంటి గట్టిగా ప్రోగ్రాం నిర్వహిద్దామని చెప్పి మీ అందరినీ మనసులో ఉంచేసి నాయకత్వం వహించి ఉంటే రంగరంగ వైభవంగా చాలా గొప్పగా మీ అందరూ చేయాలని చెప్పి ముందుకు వచ్చేటువంటి మీ బ్యాచ్ అందరినీ కూడా మరియు ముందు అందరికీ కూడా మమ్మల్ని అందరినీ నిజంగా వాస్తవానికి కలవట్టుకుంటున్న పేరు ఉదాహరణ కొంతమంది హైదరాబాద్ లో అక్కడే ఉంటున్నారు. సమయం ద్వారా ఎవరు కూడా కనీసం కలుసుకునే పరిస్థితులు ఎప్పుడు ఈ రోజులు అయితే ఈ రోజుల సరే మీరు నిర్వహించిన ఈ చక్కటి కార్యక్రమానికి మాకు అందరినీ పిలిపించి ఈ వేదికమైన ఇంకా అందరినీ కలుసుకోవడానికి ఏర్పడిన సందర్భంగా మా భక్తుల్ని మీ
ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడం అంటే ప్రశాంత్, ఇక్కడ పనిచేసేటువంటి రామకృష్ణ, ఇక్కడ వచ్చిన తర్వాత మన మేము కొంచెం గొప్ప మేము చేసినాం. ఎక్కువ చేసిందంటే మన ప్రశాంతే. ప్రతి ఒక్కరు ఫోన్లో మాట్లాడాలని, డబ్బులు కానీ ప్రశాంత్ ఎక్కువ. తర్వాత రామకృష్ణ ఇక్కడ ఉండి అన్ని యాప్ మాట్లాడడం కానీ, లేకపోతే అన్ని రామకృష్ణ సంతోషపడుతుంది. రామకృష్ణ మీ అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. Angana కూర్చోనా Thank you.